ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మనము డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఈ పగటి వేళ మన అంశం, నీవు ఫలించడి తీగవా పనికిరాని తీగవా? నీవు ఫలించడి తీగవా పనికిరాని తీగవా? ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా దేవుడు మన కొరకు వ్రాయించిచ్చిన, మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల ఈ వేద గ్రంథంలో నుండి సత్యాలను నేర్చుకుందాం. నీవు ఫలించడి తీగవా పనికిరాని తీగవా? ప్రియులారా, ఈ ఫలించడం అన్న దాని గురించి మనకు ఆదికాండం నుండే దేవుడు చెబుతూ వస్తున్నట్టుగా బైబిల్లో పలు సందర్భాలను మనం చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఆదాము హవ్వలను చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదికాండం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. ఇది ఆదాము హవ్వలతో చెప్పిన మాట. ఇదే మాటను తర్వాత కాలంలో నోవహు గారి కుటుంబంతో చెబుతున్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము మీరు గమనించగలిగితే, 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని ఆదాము హవ్వలతో చెప్పిన మాటే నోవహు గారి కుటుంబంతో చెబుతున్నట్టుగా చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆ ఫలించడం అంటే ఏంటో మనకు క్లియర్గా అర్థం అవడం కోసం పక్కన మరొక మాట చెప్పాడు. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఫలించడం అనగానే ఎలా ఫలించడం అనే ప్రశ్న మనం వేస్తే సంతానము కని ఫలించమని చెప్పాడు. ఆదాము హవ్వలను కానీ నోవహు గారి కుటుంబాన్ని కానీ ఫలించమని ఆయన చెబుతున్నప్పుడు ఏ ఫలాలతో ఆయన ఫలించమని చెబుతున్నాడు అనే ప్రశ్నకు జవాబే గర్భఫలాలతో. ఏ ఫలాలను ఫలించమని చెబుతున్నాడు? వారికి గర్భఫలాలతో ఫలించమని చెబుతున్నాడు. ఇదే మాట ఇంకెవరితో ఆయన చెప్పాడా అని మనం చూసినప్పుడు అదే ఆదికాండంలో 35వ అధ్యాయం మీరు చూస్తే 11వ వచనంలో యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఈ ముగ్గురితో 3 కాలాలలో 3 సందర్భాలలో ముగ్గురిని దేవుడు ఒకటే విధంగా దీవించాడు. ముగ్గురిని ఏమని? సంతానము కని మీరు ఫలించమని చెబుతున్నాడు. బైబిల్లో మనకు ఫలించుడి అన్న పదానికి
మనం ఎలా అర్థం చేసుకోవాలని అడిగితే ఇది మొదటి గ్రూప్లో వేయండి. ఇది మొదటి గ్రూప్లో ఉన్న ఫలాలు. ఈరోజు మీరు ఫలించుడి అన్న మాటను మనము 3 కేటగిరీలలో పెట్టి మాట్లాడుతున్నాం. 3 కేటగిరీలలో పెట్టి మాట్లాడుకుంటున్నాం. ఈ మొదటి గ్రూప్లో లేదా మొదటి కేటగిరీలో దేవుడు ఎవరెవరిని ఫలించమని చెబుతున్నాడనే ప్రశ్నకు వచ్చిన జవాబే ఆదాము హవ్వమ్మలను, నోవాహు గారి కుటుంబాన్ని, యాకోబు గారిని. వీరి ముగ్గురిని దేవుడు గర్భఫలాలతో ఫలించమని చెబుతున్నాడు. అది కేవలము గర్భఫలం అనేది కేవలము వారికే కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇస్తున్న ఫలాలే గర్భఫలాలు. ఇకపోతే దేవుడు మనుషులను సంతానముతో కని ఫలించమని చెప్పిన ఆ దేవుడే మనుషుల కోసం ఫలాలనిచ్చే వృక్షాలను చేశాడని మర్చిపోకండి. మనిషిని చేయడం కంటే ముందే దేవుడు మనిషి కోసం, మన కోసం ఫలాలనిచ్చే వాటి జాతి ప్రకారము అని ఉంటుంది బైబిల్లో. వాటి జాతి ప్రకారము విత్తనములిచ్చు వృక్ష ఫలములను. ఆ మాట తెలిసినప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయం అగైన్, ఆదికాండము మొదటి అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను, తమలో విత్తనములు గల ఫలాలిచ్చు కదా, ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను. ఇంతకీ ఈ ఫలవృక్షాలని ఎవరి కోసం అని అడిగితే దేవుడు తన పిల్లల కోసం చేశాడని మనం గమనించవచ్చు. ఏ ఫలాలను, ఏ ఫలవృక్షాలను కలుగజేశాడని అడిగితే ఈరోజు మనం తినే ప్రతి ఫలవృక్షాన్ని దేవుడు కలిగించినవే. అన్నీ కూడా తన పిల్లల కోసం దేవుడు చేసినవి. మన కడుపును నింపడానికి, మనకు రుచినివ్వడానికి దేవుడు ఈ చెట్లను, అందులోని ఫలాలను కలిగించి మన నుంచి దేవుడు ఆశించింది ప్రత్యేకంగా మొదటిగా నేను మీకోసం ఈ ఫలాలను ఇచ్చాను, మీరు నా కోసం గర్భఫలాలను ఇవ్వండి అని అడిగాడు. గర్భఫలాలను ఇవ్వమన్నాడు. గర్భఫలం కూడా ఆయన ఇచ్చి బహుమానం అయినప్పటికీ, బహుమానం ఇచ్చిన పిమ్మట ఆయన తల్లిదండ్రులకు బాధ్యతను కూడా ఇచ్చాడు. దేవుడు కేవలము తల్లిదండ్రులకు బహుమానాలు మాత్రమే ఇస్తున్నాడా, బాధ్యత కూడా ఇస్తున్నాడా అని బైబిల్లో మనం తొంగి చూస్తే, బహుమానం ఇచ్చిన తర్వాత దేవుడు బాధ్యత కూడా ఇచ్చాడు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పుము అనేది బాధ్యత కాదా? అది బాధ్యత. కుమారుడా, నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకుము అని అంటే తల్లికి ఏమని చెప్పాడు దేవుడు? నీ కుమారులకు లేదా నీ కుమార్తెలకు బోధ చేయమని చెప్పాడు. అది తల్లికి ఇచ్చిన బాధ్యత. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను పెంచుడి అని అడిగితే అది బహుమానమే కాదు, బాధ్యత కూడా. వారింట కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు, తిరుగున్నప్పుడు నా గురించి నా మాటలే మాట్లాడవాలని అనేది బాధ్యత. ఈరోజు క్రైస్తవేతరులే కాకుండా క్రైస్తవులు కూడా మర్చిపోయిన సంగతి ఏంటంటే, దేవుడు బహుమానం ఇవ్వగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అలవాటున్నా, బహుమానాలు ఇచ్చిన దేవుడు బాధ్యత కూడా ఇచ్చాడన్న విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోవడమే ఈరోజు విచారకరమైన సంగతి ప్రపంచంలో. అలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఒక మంచి విషయాన్ని ఈ వృక్షాల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొద్దిసేపు మీరు సెల్ ఫోన్స్ ఆఫ్ చేయగలిగితే అందరూ ప్లీజ్. కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. మీరు నమ్మరు, నేను కూడా నా సెల్ ఫోన్ ఆఫ్ చేసే వచ్చాను. ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి, సైలెంట్ కూడా వద్దు, డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేద్దాం. ఈ వృక్షాలను కలుగజేసినప్పుడు 11వ వచనంలో, ఆదికాండంలో ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 11వ వచనం మళ్ళీ చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కాని పలుకుగా ఆ ప్రకారమాయెను.
దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ ప్రకారమైంది. ఏ విషయంలో ఆ ప్రకారమాయను? చెట్ల విషయంలో ఆ ప్రకారమాయను. చెట్ల విషయంలో ఏ ప్రకారమాయను? దేవుడు తమ తమ జాతి ప్రకారము భూమి చెట్లను ఫలింపజేయునుగాక అనగానే ఆ ప్రకారమాయను. తమ తమ జాతి ప్రకారము ఏమండి? తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలాలు. ఏ జాతి వృక్షం ఆ జాతి ఫలాలను ఇవ్వాలి. అది దేవుని సంకల్పం. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్నో వృక్ష ఫలాలను చేశాడు, కానీ ఆ చెట్లన్నిటికీ దేవుడిచ్చిన నియమం ఒకటి ఏంటంటే, నేను రాత్రి జలాలకు ఎలాగైతే దేవుడు నియమాన్ని ఇచ్చాడని మనం చూసామో, వృక్షాలన్నింటికీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీది ఏ జాతో ఆ జాతి ఫలాలనే మీరు ఫలించాలి. ఆ నియమం ఈ రోజుకి కూడా నెరవేరుతున్నదో లేదో మీరు ఒకసారి చెట్లను చూసి నేర్చేసుకోండి. మామిడి చెట్టు ఎప్పుడు కూడా మామిడి ఫలాలు ఇస్తుంది, కానీ పొరపాటు అయిపోయింది బ్రదర్ అని చెప్పి అరటికాయని ఎవరు ఏ మామిడి చెట్టు ఇవ్వదు. మామిడే ఇవ్వాలి, అరటినే ఇవ్వాలి, సీతాఫలమే ఇవ్వాలి. ఏ చెట్టు చూసినా కూడా దాని జాతి ఏదో దానికి తెలుసు. ఆ జాతి ఫలాన్ని ఇవ్వడం చెట్టుకు తెలుసు. చెట్లు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం. వృక్షశాస్త్రాన్ని బాటనీ అని అంటాం. ఆ బాటనీలో ఇంకొక బ్రాంచ్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డెండ్రాలజీ. చెట్లలో మొద్దులున్న చెట్లు ఉంటాయి కొన్ని. ఆ మొద్దులున్న చెట్లన్నిటినీ చదివే శాస్త్రమే డెండ్రాలజీ. అన్నిటినీ కలిపితే బాటనీ. ఈరోజు బాటనీపై లేదా వృక్షశాస్త్రంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. క్రీస్తు పూర్వం నుంచి జరుగుతున్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటికీ కూడా మన పిల్లలు దీని ఒక శాస్త్రంగా నేర్చుకుంటున్నారు వారి చదువుల్లో. ఇంటర్మీడియట్లో బైపీసీలో బాటనీ అనేది ఒక గ్రూప్ లేదా ఒక బ్రాంచ్. కానీ ఈ వృక్షశాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక అద్భుతమైన వాస్తవం ఏంటంటే, వృక్షాలను కలిగించిన సృష్టికర్త దేవుడు వాటికి ఒక నియమాన్ని ఇచ్చాడు. అదేంటంటే, మీ హద్దులు మీరకండి. మీ హద్దులు మీరి మీ జాతి కాని వృక్షాన్ని, మీ జాతి కాని ఫలాన్ని మీరు ఫలించడానికి వీల్లేదు. మీదే జాతో అదే జాతి ఫలాలే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. దేవుని సంకల్పాన్ని చెట్లు నెరవేరుస్తున్నాయి. దేవుడు ఎప్పుడు కూడా పాఠాలు నేర్పించేటప్పుడు చిన్ని పాఠాల నుంచే పెద్ద పాఠాలు నేర్పిస్తాడు. అది దేవుని పద్ధతి. పరలోక రాజ్యం నేను దేవునితో పోల్చుదును, ఒక ఆవగింజతో పోల్చుదునని మనకు తెలిసిన ఆవగింజను ఎత్తుకున్నాడే కానీ తెలియని ఏదో సంగతిని ఎత్తుకోలేదు. మనకు తెలిసిన వాటిని జాగ్రత్తగా చూపిస్తూ తెలియని విషయాన్ని నేర్పించే పద్ధతి దేవునిది. ఇప్పుడు ఒక జాతిని మనం చూస్తున్నాం సృష్టిలో. అది వృక్షజాతి. ఆ జాతి ప్రకారమే ఫలాలను ఇస్తున్న ఈ నేపథ్యంలో చిట్టచివరిగా దేవుడు జన్మనిచ్చిన ఈ నరజాతిని కూడా దేవుడు ఒక కోరిక కోరాడు. మొదట్లో అది ఆదాము హవ్వల ఫ్యామిలీలో చూసాం, నోవహు గారి కుటుంబంలో చూసాం, యాకోబు గారిని చూసాం. 3 సందర్భాలు చూపించాను. ఈ ముగ్గురిని దేవుడు కోరుకుంటున్నది, మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానము కని భూమిని విస్తరించుడని చక్కగా నోవహు గారితో చెబుతున్నప్పుడు సంతానము కని అన్న పదాన్ని చెప్పాడు. యాకోబు గారితో చెబుతున్నప్పుడు రాజులు అధికారులు నీ గర్భవాసమున వచ్చేదని అనగానే ఈ గర్భఫలాలతో ఫలించమన్నాడు దేవుడు. అక్కడ ఆగిపోకుండా ఆయన ఇమ్మీడియట్గా మరొక మాట తల్లిదండ్రులకు చెప్పినది, మీకు నేనిస్తున్న బహుమానాలను మీరు నా ఇష్ట ప్రకారంగా పెంచుడి. ఎందుకు పెంచాలి? బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పు, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అన్న మాటలో ఉన్న అర్థం. తొలగిపోకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్న అక్కడ వేస్తే, వాడు తొలగిపోకపోతే ఆ బిడ్డ మరికొన్ని ఫలాలను ఇస్తాడు. అది సంతానం అనే ఫలాలు కాదు. తొలగిపోతే వేరే ఫలాలు, తొలగకపోతే వేరే ఫలాలు. రెండవ గ్రూప్ ఫలాలకు వెళ్తున్నాను ఇప్పుడు. మొదటి గ్రూప్లో ఉన్న ఫలాలు ఏ ఫలాలు? గర్భఫలాలు. గర్భఫలాలను ఎవరినైతే కనమన్నాడో వారికి దేవుడిచ్చిన ఫలాలు ఏంటి? ఈ వృక్ష ఫలాలు మనకిచ్చి గర్భఫలాలను నాకు ఇవ్వమని చెబుతూ, ఆ గర్భఫలాలు ఎలా ఇవ్వమన్నాడంటే తన మాటల్లో పెంచి ఇవ్వమని చెబుతున్న దేవుడు అలా పెంచడం వలన
వారి నుంచి దేవుడు ఆశిస్తున్నదేంటి? ఇది తెలియాలంటే బైబిల్లో ఇంకేవైనా ఫలాలు ఉన్నాయా అని మనం బైబిల్ను పరిశోధిస్తే గలతీ పత్రికలో కొన్ని ఫలాలు మన కంటికి కనపడతాయి. ఒకసారి చూద్దాం ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22వ వచనం, ఆత్మఫలము అని అన్నాడు. ఇక్కడ ఇంతవరకు నేను మాట్లాడిన గర్భఫలం వేరు, ఇక్కడ కనపడుతున్న ఆత్మఫలం వేరు. పాత నిబంధనలో దేవుడు గర్భఫలాలను ఏమన్నాడు? గర్భఫలాలను అడిగిన దేవుడే ఇక్కడికి వచ్చేసరికి వేరే ఫలాల గురించి మనతో మాట్లాడుతున్నాడు తన భక్తుడి ద్వారా. ఏ ఫలాలు ఇవి? ఆత్మఫలము. ఆత్మఫలము అని ఉంది. మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోతే అవి ప్లూరల్ కూడా కనపడతాయి ఈ ఫలముల్లో లేదా ఈ ఫలాలలో. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫలాలను ఫ్రూట్, అరటి పండ్లన్నీ 10 ఉన్నా 20 ఉన్నా 30 ఉన్నా ఫ్రూట్ అనే అనాలి, ఫ్రూట్స్ అనకూడదు. 2 అరటి పండ్లు, 4 మామిడి పళ్ళు, 5 సీతాఫలాలు ఉంటే వాటిని ఫ్రూట్స్ అనాలి. ఒకటే జాతి వెన్నున్నా కూడా ఫ్రూట్ అనే అనాలి. ఇంగ్లీష్లో గ్రామర్లో అదొక రూల్. అది ఆత్మఫలం అన్నాడు కదా, ఒకటే అని అనుకోకుండా ఇమ్మీడియట్గా బహువచన సంఖ్యను కింద చూపిస్తున్నాడు. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలు ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దేవుడు? దేవుడు ఎవరికైతే జన్మనిచ్చాడో నరజాతి, ఆ జాతిని దేవుడు అడుగుతున్న కోరిక ఈ ఫలాలు ఏమని కోరుకుంటున్నాడు. ఆత్మఫలాలు. ఇంతకీ ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సమాధానం, ఇవన్నీ ఎవరి గుణాలు అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ గుణాలన్నీ ఎవరివి? మనకు జన్మనిచ్చిన దేవునివి. ఆయన ఆత్మ. ఆత్మనే దేవునికి ఉన్న సుగుణాలే ఇవి. దేవునికి ఉన్న గుణం ఏంటంటే దేవుడిని ఒక మాటలో మనం ఎలా చెప్పొచ్చు అని అడిగితే, దేవుడు సుగుణాల సంపన్నుడు. అందుకే తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఈ వేటి గురించి మాట్లాడమని చెప్పాడనంటే తన గుణాతిశయములను ప్రచురం చేయమన్నాడు. దేవునికి ఎన్నో గుణాలు ఉన్నాయి. దేవునికి 1 కాదు 2 కాదు. ఇక్కడ మనం చదువుకుంటున్న గుణాలన్నీ కూడా దేవుని గుణాలే. ఇవి ఎవరి నుంచి ఆశిస్తున్నాడు దేవుడు? మన నుంచి ఆశిస్తున్నాడు. మన నుంచి ఎందుకు ఆశించాలి దేవుడు? ఎందుకు ఆశించాలంటే అసలు దేవుడు నరుని ఎవరి స్వరూపమందు చేయాలని డిసైడ్ అయిపోయాడు ప్రారంభంలో. తన స్వరూపమందు తన పోలిక చొప్పున. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నప్పుడు స్వరూపం అనగానే మీరు ఏమనుకుంటున్నారో కానీ, స్వరూపం అనగానే మీరు బహుశా ఆకారం అని డిసైడ్ అయిపోయారేమో. అలా ఎప్పుడు ఫిక్స్ అయిపోకండి. స్వరూపము అనగానే ఏంటి? జంతు ఆకారము, భౌతిక ఆకారాన్ని మీరు స్వరూపముగా, పక్షి శరీర ఆకారాన్ని స్వరూపముగా, మనిషి శరీర ఆకారాన్ని మీరు స్వరూపంగా అనుకొని పైన తల ఉంటుంది. అసలు మనిషి ఇలా నిలబడతాడు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ స్వరూపం కిందికి లెక్కలేయకండి. ఈరోజు మన అద్దం ముందు నిలుచుకున్నప్పుడు మన ఆకారం ఎలాగైతే కనపడుతుందో దేవుడు కూడా అలాగనే ఉంటాడని మీరు అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. చాలామందికి ఈ స్వరూపం అన్న విషయం సరిగా అర్థం కాక చాలా పొరపాటు చేస్తుంటారు. ఉదాహరణకు మనలాగే 2 చేతులు, 1 ముక్కు, 4 ఇవన్నీ దేవునికి ఉన్నాయని అనుకుందాం కొద్దిసేపు. అలానే అనుకుంటారుగా. మనం దేవుని పిక్చర్ ఏమన్నా కూడా ఎవరైనా ఇలానే వేస్తారు. మనం దేవుని ఫోటోలు అని మీరు చూసారనుకోండి, దేవుని ఫోటోలు మన మనిషిలాగానే ఉంటాయి చూడండి అన్నీ కూడా. ఒకసారి మన గురించి ఆలోచిస్తే మనకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడే. ఈ అవయవాల గురించి మనం ఆలోచించినప్పుడు ఈ అవయవాలను దేవుడు ఎలా ఉంచాడో ఒకసారి బైబిల్లో మనం గమనించినప్పుడు 1 కొరింథీ 12:18 మీరు చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం మీరు చూసినప్పుడు, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచేను అన్న మాట మీరు గమనించినప్పుడు ఈ అవయవాలను దేవుడు కొన్ని అవసరాల కొరకు దేవుడు చేసినట్టుగా మనము తెలుసుకోవచ్చు బైబిల్లో చదివినప్పుడు. మీరు ఆలోచించండి.
మన చేతులకు పని ఉంది, మన ముక్కుకు పని ఉంది, మన నాలుకకు పని ఉంది, మన చెవులకు పనులు ఉన్నాయి. ఈ బయటున్న అవయవాలను చూసి దేవుని కూడా అలాంటి అవయవాలే ఉంటాయని మీరు అనుకుంటే, ఉదాహరణకు నాలుక ఎందుకు ఇచ్చాడో చెప్పండి. దేవుడు నాలుక ఎందుకు ఇచ్చాడు? నాలుకతో రుచి చూడడానికి కదా, మాటలకు లేదా రుచి చూడడానికి అనుకోండి. కొద్దిసేపు నాలుక పైన రుచులు తెలుస్తాయి. అలాగే ముక్కు ఉందనుకోండి, ముక్కుకున్న ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద నోజ్ ఏంటది? ఊపిరి పీల్చాలి. ఊపిరి పీల్చడానికి ముక్కు ఉంది. దేవుడు ఊపిరి పీలుస్తాడా? కొద్దిసేపు ఆ క్వశ్చన్ వేయండి. అలా దేవునికి ఊపిరి అవసరమా? గాలి అవసరం. గాలికి సృష్టికర్త దేవుడు అయితే దేవుడు ఏ గాలిని పీల్చి బతుకుతున్నాడు మరి? కొద్దిసేపు బయట ఉన్న అవయవాలను మీరు మర్చిపోయి మన లోపలున్న అవయవాల గురించి మనం ఆలోచిస్తే ఊపిరితిత్తులు అనేవి లోపల ఉన్నాయి. ఊపిరితిత్తులు దేనికి ఉన్నాయి? ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోయి వస్తాయి. ఊపిరితిత్తుల వరకు శ్వాస అందాలి. మరి దేవుని కూడా లంగ్స్ ఉంటాయా? కొద్దిసేపు బయట ఉన్న ఆకారాన్నే మీరు ఫోటోలో వేస్తున్నారు. కానీ నేను అడుగుతున్నాను, మరి ఒక హేతుబద్ధంగా ఉండాలి కదా మనం మాట్లాడేవి. మనకు లోపల ఉన్న ఊపిరితిత్తులకు ఒక పని ఉంది. ఏంటి ఆ పని? గాలిని ఫిల్టర్ చేయాలి. ఆక్సిజన్ తీసుకొని ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. గాలిని ఫిల్టర్ చేయడానికి, గాలి పీలుస్తాము కనుక, గాలి అవసరం కనుక, గాలిని పీల్చే గాలిని ఫిల్టర్ చేయడానికి ఊపిరితిత్తులు ఉన్నాయి. అసలు గాలే పీల్చని దేవునికి ఊపిరితిత్తులు ఉంటాయా అని నేను అడుగుతున్నాను. 2, మనకు గుండె ఉంది. గుండెకుండే పని ఏంటి? రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. గాలిని ఫిల్టర్ చేయడానికి లంగ్స్ ఉంటే, గాలిని ఫిల్టర్ చేయడానికి ఊపిరితిత్తులు ఉంటే, రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి గుండె ఉంది. దేవునికి రక్తం ఉంటుందా చెప్పండి? రక్తమే లేని దేవునికి ఫిల్టర్ చేయడానికి గుండె అవసరమా చెప్పండి? దీన్ని బట్టి మనకున్న లంగ్స్ దేవునికి ఉండవు, మనకున్న గుండె దేవునికి ఉండదు. పోనీ కిడ్నీల గురించి ఆలోచించండి. కిడ్నీలు ఎందుకు ఉన్నాయి? నీళ్లను ఫిల్టర్ చేయడానికి, గాలిని ఫిల్టర్ చేయడానికి ఒక అవయవం, రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి మరొక అవయవం, నీటిని ఫిల్టర్ చేయడానికి మరొక అవయవం ఒకటి ఉంది. అసలు దేవుడు నీళ్లు తాగుతాడా? నీళ్లు కలిగించినవాడా? అసలు నీళ్ళు ఎందుకు దేవునికి? మరి నీళ్ళే తాగని దేవుడికి కిడ్నీలు అవసరమా? ఈ రకంగా మనం ఆలోచిస్తే ఈరోజు మన లోపలున్న అవయవాలు ఏవి కూడా దేవునికి లేవు. మరి బయట ఉన్న అవయవాలు కూడా ఉంటాయేంటి? మీరు ఆలోచించండి. మనమేంటి ఫోటోలలో దేవుడు అనగానే ఇన్ని వెంట్రుకలు వేసేస్తాం, ఇలా వెంట్రుకలు వేసేసి అలా మనం రకరకాల పిక్చర్స్ వేసేస్తామేంటి దేవునికి? అలా కాదండి, లోపల ఏముండవు కానీ బయట మాత్రం అన్నీ అలానే ఉంటాయంటారా? కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ ఎలా ఉంటుంది? ఒక మానిటర్ ఉంటుంది, పక్కన సిపియు ఉంటుంది. డెస్క్టాప్ గురించి మాట్లాడుతున్నాను. సిపియు లోపల మదర్ బోర్డు ఉంటుంది, సిపియు లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, సిపియు లోపల ఎన్నో కేబుల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు లోపల ఏముండవు దేవునికి, బయట ఒకటే ఇలా ఉంటాడు అనుకుంటే, అంటే లోపల మదర్ బోర్డు, హార్డ్ డిస్క్, కేబుల్స్ లేని క్యాబినెట్ లాగా ఉంటాడా దేవుడు? దేవుడు ఆత్మ అని చెప్పాడు. అందుకే బైబిల్లో ఆత్మ ఆకారాన్ని తీసుకొని వచ్చి మనకున్న శరీర ఆకారంతో వెళ్ళి పోర్చి ఇదే దేవుని స్వరూపం అనుకుంటే పొరపాటు. అసలు స్వరూపం అనే అర్థానికి, స్వరూపం అనే పదానికి ఉన్న అర్థమే వేరు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను. కొద్దిసేపు స్వరూపం అంటే ఆకారమే అని అనుకుందాం, అందరు అనుకున్నట్టుగా కొద్దిసేపు అనుకుందాం. అంత త్వరపడి మనం ఎందుకు కంక్లూజన్కి రావాలి? ఏదో నేను లాజికల్గా ఒక పాయింట్ అడిగినంత మాత్రాన నాదే కరెక్ట్ అని మీరు ఎందుకు అనాలి? ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. కొద్దిసేపు స్వరూపం అంటే ఆకారమే అని మీరు అనుకుంటే, నాకు బైబిల్లో ఒక మాట ఉంది. అదేంటంటే, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు గారు అంటారు గలతీయులతో. ఏ స్వరూపం ఏర్పడు వరకట? క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు. 4:19 గలతీ 4:19. అది తెలిసిన మాట కనుక తీయించట్లేదు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మరలా మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. అంటే గలతీయులు ఏ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు? ఎలా పోగొట్టుకున్నారు? కొద్దిసేపు మీరు ఆకారం అన్నారు అనుకోండి, అసలు యేసు ప్రభు లాంటి కలరే పోయిందట వీళ్ళకి. నేను అంటాను ఇప్పుడు ఆకారం అంటే, గలతీయులారా యేసు ప్రభు స్వరూపం మీలో లేదని అడిగితే, యేసు ప్రభు అంతా తెల్లగా ఉండేవారు ఈ మధ్య ఎందుకు నల్లగా అయ్యారంటున్నాడా? యేసు ప్రభు అంతా హైట్ ఉండేవాళ్ళు ఎందుకు ఈ మధ్య పొట్టిగా అయిపోయారు అంటున్నాడా? యేసు ప్రభు అంతా స్లిమ్గా లేకుండా, యేసు ప్రభు అంతా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు ఈ మధ్య ఎందుకు ఫ్యాట్ ఎక్కువ అయిపోయారు, మీరు లావ్ ఎందుకు అయిపోయారు, కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువైపోయిందని అడుగుతున్నాడా? ఆకారం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మరి గలతీయులు కోల్పోయిన స్వరూపం ఏంటో మీరు చెప్పండి. ఆకారం అయితే కాదండి అది, అవునా? గలతీయులు కోల్పోయింది ఆకారం కాదు, కానీ కోల్పోయింది స్వరూపం అన్నమాట. కోల్పోయింది స్వరూపం అయితే, కోల్పోయింది ఆకారం కాకపోతే స్వరూపం వేరు ఆకారం వేరన్నమాట. మరి
మరి స్వరూపం అంటే అదే గలతీ 3:27లో చెప్పాడు. మీరు క్రీస్తునందు బాప్తిస్మం పొందిన మీరు, క్రీస్తేసునందు బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారా అని అంటున్నాడు. అంటే బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభును ధరించుకొని యేసుప్రభు స్వరూపాన్ని ధరించుకుంటున్నారు. ఇంతకు స్వరూపం అంటే ఏంటో ఈ మాటలు బట్టి మీరు ఆలోచించి నాకు అర్థం ఇవ్వాలి. స్వరూపం అంటే క్రీస్తు గుణాలు, క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు సుగుణాలు కదా. పాపపు జీవితంలో ఉన్నవారు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని నూతన జీవితాన్ని పొందుతున్నారంటే అర్థం ఏంటో చెప్పనా? వారు తమ జీవితంలో రూపాన్ని మార్చుకుంటున్నారు, స్వరూపాన్ని మార్చుకుంటున్నారు, బ్రతుకును మార్చుకుంటున్నారు, బ్రతుకు విధానాన్ని మార్చుకుంటున్నారు, వారి జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు, ఒక పరిశుద్ధ జీవితాన్ని చేపడుతున్నారు. ఆ పరిశుద్ధ జీవితమే క్రీస్తు స్వరూపం, క్రీస్తు గుణాలు. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని వచ్చేస్తామో ఇక దేవుడు మన నుంచి ఆశించే స్వరూపంలో ఉండే గుణాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? స్వరూపం అనే బ్యానర్ కింద ఉండేవి, స్వరూపం అనే అంబ్రెల్లా కింద ఉండేవి. ఇవన్నీ దేవుని స్వరూపాలు. ఇవన్నీ ఎవరి స్వరూపం అనుకుంటున్నారు? దేవుని స్వరూపం. ఇంకొన్ని వచనాలు చూద్దాం. స్వరూపం మీద మీకు ఇంకా మంచి అవగాహన కలగడానికి ఇంకొన్ని వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 లేదా 4 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఈ మాట చూడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆ చివరి 3 మాటలు మరీ చదివితే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటే అర్థం ఏంటి చెప్పండి? రూపాన్ని మార్చుకోమంటున్నాడు ఇక్కడ. రూపాన్ని మార్చుకోమంటున్నాడు. ఎలా రూపాన్ని మనం మార్చుకోగలం? ముందుగా మనస్సు మారాలి, మనము నూతనం అవ్వాలి. మనము మనస్సు మార్చుకొని నూతన మగుటయ్యే రూపాంతరము పొంది క్రీస్తు స్వరూపంలోనికి వస్తున్నట్లు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనగానే మీరు ఇమ్మీడియట్గా ఆకారం మీదకి మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఆయన తన గుణాలను తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు. గర్భఫలాలను ఇచ్చి ఆయన తల్లిదండ్రులతో చెబుతున్నది, నా గుణాలనే ఫలాలు రావాలి. అది దేవుని ఆశ. ఇక పోలిక గురించి మాట్లాడదామా? పోలిక గురించి, స్వరూపం అంటే మీకు అర్థమైంది. ఇక పోలిక గురించి మాట్లాడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పోలిక గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. రోమీయులకు రాసింది ఆయనే, గలతీయులకు రాసింది ఆయనే, ఎఫెసీయులకు ఏమని రాస్తున్నాడు చూద్దాం. 22 నుంచి చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై. ఇప్పుడు చూడండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవడమే దేవుని పోలికలోనికి మార్చబడడం. ఈ వచనాలు మీరు చూస్తున్నప్పుడు ఒక విషయం చాలా స్పష్టమైపోతుంది. దేవుని స్వరూపమన్నా దేవుని పోలికన్నా మనకు అర్థం అవ్వాల్సింది దేవుని సుగుణాల సముద్రంలోనికి దిగిపోవాలి. దేవుని సుగుణాల సాగరానికి మనం వెళ్ళిపోవాలి. కారణం, ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే, నూతన జీవితాన్ని కనుక మనం చేపడితే, నవీన స్వభావాన్ని కనుక మనం ధరించుకుంటే దేవుని స్వరూపంలోనికి వస్తున్నట్టు.
ఇక దేవుని స్వరూపంలోనికి వచ్చినవాడు కేవలం గర్భఫలాలనే కాదు దేవునికి ఇచ్చేది, ఆత్మఫలాలు కూడా ఇస్తాడు. గర్భఫలాలను ఇవ్వమన్న దేవుడు గర్భఫలాలను ఎవరినైతే ఇవ్వమన్నాడో అదే తన పిల్లలను దేవుడు అడుగుతున్న మరొక ఫలాలు ఏంటి? ఆత్మఫలాలను అడుగుతున్నాడు. కానీ మనిషి దేవునికి కాదు, గర్భఫలాలు మాత్రమే, సంతానాన్ని కనడం మాత్రమే నెరవేరుస్తున్నాడు. కానీ ఆ సంతానము నుండి ఆత్మఫలాలను రాల్చడంలో మాత్రం మనిషి ఫెయిల్ అవుతున్నాడు. ఈ ఆత్మఫలాలకున్న మరొక పేరేంటో అదే ఎఫెసీ పత్రికలో చూద్దాం ప్రియులారా. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఉదాహరణకు ఈ ఆత్మఫలాల్లో మంచితనం అనేది ఒకటి ఉంది. దాని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం ప్రియులారా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. వీటిని ఏం ఫలాలు అన్నాడు చెప్పండి ఇక్కడ? వెలుగు ఫలాలు. మంచితనం అనేది ఆత్మఫలములో ఉంది, మంచితనం అది వెలుగు ఫలములో కూడా ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది, ఆత్మఫలాలన్నా వెలుగు ఫలాలన్నా ఒకటే. ఇంతకు ఎవరివి ఫలాలు, ఎవరివి గుణాలు అని మనం ఆలోచిస్తే మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్సే దేవుడు. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు కానీ చెడు చేసే అలవాటు ఆయన పొరపాటున కూడా ఉండదు. అందుకే సృష్టించేటప్పుడు దేవుడు ఏది చేసినా అది మంచిది అనే సర్టిఫికేట్ ఇచ్చాడు చూడండి. దేన్నైనా చేసి ఇది చెడ్డదన్నాడు దేవుడు? ఆయన ఎప్పుడు మంచే చేశాడు, మంచిదే చేశాడు. తాను చేసినది యావత్తును దేవుడు చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనపడిందంట దేవునికి. అంత మంచివాడు దేవుడు. గర్భఫలాలను మన దేవుడు రెండవసారిగా తన పిల్లల్ని అడిగింది ఆత్మఫలాలు. ఇక మీదట మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనగానే సంతానం మీదే కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇప్పుడు మనం ఆ రోజు ఆదాము హవ్వములకు ఏ దేవుడైతే చెప్పాడో, నోవహు కుటుంబానికి, యాకోబు గారికి ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు ఈరోజు మనల్నందరినీ ఒక మాట అడుగుతున్నాడు. మనందరికీ కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటది? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఏ ఫలాలతో? ఫలించి అనగానే ఇంక సంతానం మర్చిపోయి, ఫలించి అనగానే దేవుడు నన్ను ఈరోజు ఏం ఫలించమని చెబుతున్నాడంటే ఆత్మఫలాలను లేదా వెలుగు ఫలాలను ఫలించమని చెబుతున్నాడు. వీటికి ఇంకా పేర్లు ఏమైనా ఉన్నాయా? అది చూడడానికి యాకోబు గారు రాసిన పత్రికకి వెళ్ళిపోదాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం ప్రియులారా. 17-18. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అది ఎవరి గుణం? పవిత్రత అనేది ఎవరి గుణం? దేవునిది. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ, ఏ ఫలములతోనూ? మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు అని పర్యాయ పదాలు ఇవి. మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది నీతి ఫలం అన్నాడు. మళ్ళీ ఇక్కడ మరొక పదం ఇది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు అన్నిటి కలిపితే ఈ గుణాలన్నీ బయటకు వస్తాయి. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, పక్షపాతము లేనిది, కనికరమైనది, నీతి గలది. ఆహా, ఎంత మంచి గుణాలు ఇవన్నీ కూడా! ఇవన్నీ మంచి ఫలాలు. ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో ఏం నెరవేరుతుందని అడిగితే సంతానాన్ని కని ఫలించడం అనేది మాత్రమే జరుగుతోంది. కానీ దేవుడు మంచి ఫలాలను ఫలించమన్న ఈ కోరిక మాత్రం ప్రపంచంలో క్రైస్తవుల మధ్య నెరవేరట్లేదు, క్రైస్తవేతరుల మధ్య నెరవేరట్లేదు. నేను ఈరోజు మాట్లాడుతున్నది ప్రత్యేకించి ముందుగా క్రైస్తవుల గురించే మాట్లాడుకోగలిగితే ఇవన్నీ క్రైస్తవులు పట్టుకున్న మన బైబిల్లోనే ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ఈ ఫలాలను ఫలించమని కోరుతున్నాడు. మనం ఫలించి తీరాలి అని ఎంతమంది స్ట్రిక్ట్గా వీటిని పాటిస్తున్నారో మీరు ఆలోచించండి. క్రిస్మస్ సీజన్ రాగానే ఎక్కడ లేని పండుగ భక్తి వచ్చేస్తుంది మనకు. అవునా?
ఒక నెల రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం కదా పండగ కోసం. మనం ఇంటికి సున్నం కొట్టే అలవాటు ఉంటుంది. ఎందుకు కొట్టాలి? పండుగ వస్తుంది. అసలు పండగ కాలంలో ఇల్లు ఇట్లుంటుందా? సున్నం కొట్టాలి. ఎంత స్ట్రిక్ట్గా, అదేదో సున్నం కొట్టకపోతే డిసెంబర్ 25 రాదన్నంతగా ఫీల్ అయిపోతాం మనం. బట్టలు కొనుక్కోవాలనే శ్రద్ధ ఉంది మనకు, సున్నం కొట్టుకోవాలన్న శ్రద్ధ ఉంది మనకు. ఏమంటే వంటకాలు, తీపి వంటకాలు చేసుకోవాలి, మాంసాహారాలు భక్షించాలి. ఏంటి ఇన్ని మనకు ఇంత స్ట్రిక్ట్గా మనం పాటించే మనము, అసలు దేవుడు ఈ పండక్కి మనల్ని బట్టలు కొనుక్కోమని చెప్పలేదు, సున్నం కొట్టమని చెప్పలేదు, ఏమండి ఇవన్నీ చేసుకోమని ఏం చెప్పలేదు. చెప్పని దాన్ని మాత్రం స్ట్రిక్ట్గా చేస్తున్నాం, కానీ చెప్పిన దాన్ని మాత్రం పట్టించుకోవడం లేదా మనం? ఫలించి అభివృద్ధి పొందుమనగానే ఎప్పుడు ఆదాం గారి గుర్తొస్తేలా? ఫలించి అభివృద్ధి పొందుమనగానే ఎప్పుడు సంతానం గురించి మనం ఆలోచిస్తేలా? ఈ ఫలాలను కూడా ఫలించమని చెప్పి, ఇవన్నీ ఏ ఫలాలు అంటున్నాడు దేవుడు? మంచి ఫలాలు. ఒకరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బ్యాప్టిజం ఇస్తుంటే సామాన్యులు వచ్చి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. సడన్గా పరిసయ్యులు వచ్చేసారు, సద్దూకాయలు వచ్చేసారు. వీళ్ళేమనుకున్నారంటే ఇది చేసేదో పుణ్యం వస్తుంది కదా, మహా అంటే నీటిలో మునగడమే కదా అని మేము కూడా తీసుకుంటామని వచ్చేసారు. వీళ్ళని చూడగానే ఎక్కడ లేని బీపీ రేజ్ అయిపోయింది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి. మామూలుగా వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా కూడా ప్రియమైన సోదరులారా అని అంటారు, ప్రారంభంలో ప్రియులారా అని అంటారు, లేదా సోదరీమణులారా అని అంటారు. కానీ ఆయన మాత్రం డిఫరెంట్గా మొదలుపెట్టాడు వీళ్ళని చూడగానే. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఏంటి సంబోధన విచిత్రంగా ఉంది, ఆయన మెసేజ్ చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూడగానే మొదలుపెట్టాడు. సోదరులారా అంటున్నాడా? సర్పసంతానమా అని అరిచేశాడు గట్టిగా. ఏంటి విచిత్రమైన సంబోధన? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఏంటి ఇలా చూడగానే అంతగా తిట్టేస్తున్నాడు ఏంటి? ఇప్పుడు ఒక ఫలం గురించి మాట్లాడుతున్నాడు చూడండి కింద. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఆది కాండంలో ఉన్న ఫలాలు ఎగిరిపోయాయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏవో ఫలాలే మారిపోతున్నాయి. ఇక్కడ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. మేము మారు మనసు పొందాం అని 3 సార్లు బట్టి కొట్టి చెప్పడం కాదు. మారు మనసు పొందితే దానికి తగిన ఫలాలు రాలాలి. నువ్వు జాతి మార్చుకుంటున్నావుగా, పాపపు జాతిలో నుండి పరిశుద్ధ జాతిలోనికి వచ్చేస్తున్నావు. వాటి జాతి ప్రకారము వృక్షాలు ఫలాలు ఇవ్వాలి. అలాంటప్పుడు నీవు మారు మనసు పొందిన తర్వాత ఇక నీ వృక్షం అనే నువ్వు చెట్టుగా మారిపోతున్నావు. నీ చెట్టు నుంచి దేవుడు కోరుకుండేది ఏది పడితే అది ఫలాలు కాదు, మారు మనసుకు తగిన ఫలాలు. ఆ ఫలాలే ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు. కానీ ఆ ఫలాలు లేదనుకోండి, మారు మనసుకు తగిన ఫలాలు రాల్చని చెట్టుగా మనం మిగిలిపోతాం. ఈరోజు మన జీవితంలో కూడా చూస్తే చాలామంది మారు మనసు పొందామని చెప్పేసి బ్యాప్టిజం తీసుకుంటారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన బ్రతుకును మనం పరిశీలిస్తే ఒక వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, అంతకు ముందున్న జీవితానికి తర్వాత ఉన్న జీవితానికి పెద్ద తేడా ఏమి ఉండదు. చూడండి, ఉంటుందా? పెద్దగా ఏమి ఉండదు. ఆ రోజుల్లో ఏ చేసామో ఇప్పుడు అదే చేస్తుంటాం. ఆ రోజుల్లో సినిమాలు చూసే అలవాటు ఉంది. మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత సినిమాలు చూసే అలవాటు ఉందా? లేదా? ఉంది. ఇంకేం మారాం? అంతకుముందు సినిమా పాటలు తీసుకు అల్లరితో కూడిన ఆట పాటలకు ఎంజాయ్ చేసాం. ఈరోజు అల్లరితో కూడిన పాటలకు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ రోజు సినీ డైలాగులకు మనం ఇష్టపడ్డాం, ఈరోజు అదే డైలాగులు ఈరోజు ఇష్టపడుతున్నాం. ఆ రోజు బూతులు తిట్టే అలవాటు ఉంది, ఈరోజు అదే అలవాటు ఉంది. ఆ రోజు ఇంకొకరి గురించి అనవసరంగా చెడుగా మాట్లాడుకునే అలవాటు ఉంది, ఈరోజు అదే మాట అలవాటు ఉంది. ఆ రోజు ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక అసూయపడే తత్వం ఉంది, ఈరోజు అదే 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 ప్రాబ్లం ఉంది. ఏమండి? ఆ రోజు ఒకరంటే పడని పరిస్థితి ఉంది, ఈరోజు మనకు కొందరంటే పడదు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా
జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఇక్కడ నుంచి మొదలైతే చాలా మట్టుకు మనకు చెందినవి. ద్వేషము, కలహము, ఎందుకు లేదు, భలే ఉన్నాయి మనకి. ఇంకా మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడే మొదలైనవి అంటున్నాడు ఇక్కడ. మొదలైనవి అంటే ఏంటి? ఇంకా ఉన్నాయి అనేది ఇంకొక అర్థం. అలా మొదలుపెట్టి మొదలైనవి అంటే ఇప్పుడే మొదలయ్యాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఏమంటే అందులో చాలా మట్టుకు మనకు చెందినవే కదా, చెప్పండి. అవునా? మనకు ఉన్నాయి కదా, మనకు సంబంధించినవేగా. గుండె మీద చేసుకుని ఆలోచిస్తే మనకు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. దాని అర్థం మారు మనసుకు తగిన ఫలాలు మన చెట్టు నుండి రాలట్లేదు. ఆనాటి పరిసయ్యులకు, ఆనాటి సద్దూకయ్యులకు ఈరోజు మన జీవితాలకి పెద్ద తేడా ఏం లేదు, భేదం ఏం లేదు, వ్యత్యాసం ఏం లేదు. యోహాను గారు వాళ్ళతోనే అంటున్నాడు అనుకుంటే పొరపాటు. ఆ మాట యేసుప్రభు కూడా అన్నాడు, కాకపోతే పదాలు మార్చారు అంతే. యేసుప్రభు కొంచెం సాఫ్ట్గా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఆయన కొంచెం ఘాటుగా సర్పసంతానం అన్నాడు. సర్పం ఎవరింతకు? ఆది మహా ఘట సర్పం ఎవరు చెప్పండి? అపవాది. మీరు అపవాది పిల్లలు, మీ డాడీ అపవాది అన్నాడు, మీరు వాడి పిల్లలు అన్నాడు ఈయన. ఇద్దరనింది ఒకటే. ఈ శరీర కార్యాలు స్పష్టమైనవి, ద్వేషము, అసూయ, కలహము, క్రోధములు, విమతములు, మత్తతలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని గుణాలా? అవి దేవుని గుణాలు కాదు. ఎవరి గుణాలు మరి? అపవాదిగడి గుణాలు. ఎవరి స్వరూపమో చెప్పండి. కది అపవాది స్వరూపం. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా క్రీస్తు స్వరూపం, దేవుని స్వరూపంలోనికి రావలసిన మనం కాస్త ఇంకా వాడి స్వరూపంలో నుండి వాడి ఫలాలు ఫలిస్తున్నాం. పవిత్రత అన్నాడు పైనుంచి వచ్చి జ్ఞానం సంబంధించి యాకోబు గారు. పౌలు గారు గలతీకి రాస్తూ అపవిత్రత అనేది శరీర కార్యములలో ఒకటిగా రాశాడు. పవిత్రత అన్నది దేవుని గుణం అయితే అపవిత్రత అనేది అపవాదిగాడి గుణం. మంచితనం అనేది దేవునిదైతే చెడుతనం అనేది సాతానుగాడిది. ప్రేమ అనేది దేవుని గుణం అయితే ద్వేషం అనేది సాతానుగాడిది. అవునా? మనల్ని అభివృద్ధి పొందండి అని దేవుడు చెబుతుంటే అభివృద్ధి పొందేవారిని చూసి అసూయపడండి అని సాతానుగాడు చెప్పాడు. అవునా? అలాంటప్పుడు మారు మనస్సుకు తగిన ఫలాలు ఎక్కడ ఫలిస్తున్నాం? కుదరట్లేదండి. ఏమవుతుంది? మంచి ఫలాలు ఫలించాం. ఏమవుతుంది అని ఒకవేళ అంటే ఏమవుతుందో కింద చదువుతాం. 8వ వచనం నుండి మత్తయి సువార్త 3. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. 10. ఇప్పుడే మంచి ఫలాలు ఫలించకపోతే ఎలా ఉందో పిక్చర్ చెబుతున్నాడు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమవుతుంది అని ఒకవేళ మనం అనుకుంటే ఆన్సర్ వచ్చేసింది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మళ్ళీ అడుగుదాం, మంచి ఫలం అంటే అవే మనం చదువుకుంది. ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు, మారు మనసుకు తగిన ఫలం. ఈ ఫలాలు గనక మనం ఫలించకపోతే రిజల్ట్ ఏంటి? గొడ్డలి వేరు దగ్గరకు వస్తుంది. గొడ్డలి వేరు దగ్గరికి రాకముందే చెట్టు మంచి ఫలాలు ఫలించడం మొదలెట్టాలి. అంతేనా? అలా కాదనుకుంటే మాత్రం చాలా భయంకరమైన పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది, రుచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గొడ్డలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేరు దగ్గరికి రాదు. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా వేరు దగ్గరికి ఎప్పుడు రాదు. ఇంత గొడ్డలితో చెట్టు నరికేది ఎవరా? వ్యవసాయకుడు. అవునా? చెట్లు నరికేది ఎవరు? పనికిరాని చెట్లను నరికేది ఎవరు జనరల్గా తోటలో? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు గొడ్డలి వేరు దగ్గరికి తీసుకోవడానికి రావడం కంటే ముందే చెట్టు జాగ్రత్త పడి మంచి ఫలాలు ఫలించాలి. రాజేష్, నువ్వు కింద కూర్చుంటే నాన్న అక్కడ చైర్స్ ఇస్తారు పెద్దవాళ్ళకి. వ్యవసాయకుడు ఎవరో చెప్పమంటారా? తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడు యేసుప్రభు.
గొడ్డలు ఎవరి చేతిలో ఉందో చెప్పండి? దేవుని చేతుల్లో ఉంది. ఆ గొడ్డలి వేరు దగ్గరికి రాకముందు ఈ వ్యవసాయకుడు ఎంత మంచివాడంటే ఫస్ట్ చెట్టుకి హింట్స్ ఇస్తాడు. మంచి ఫలాలు రాల్చు అని కొన్ని హింట్స్ ఇస్తాడు. ఆ హింట్సే గద్దింపు. దేవుడు మన జీవితంలో అప్పుడప్పుడు మనల్ని గద్దిస్తాడు. గద్దించగానే, నేను రాత్రి సముద్రం గురించి చెప్పాను, గద్దించగానే సముద్రం ఏం చేసిందంట? లోబడింది. సృష్టిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. దేవుడు మనల్ని కూడా అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు. గద్దించినప్పుడు మనం సెట్ అయిపోవాలి. అప్పుడప్పుడు మనం చేసిన తప్పులకు ఇమ్మీడియట్గా రిజల్ట్ అనుభవిస్తుంటాం. చూడండి, మన లైఫ్లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనము దాని రిజల్ట్, ఫలితాన్ని అనుభవిస్తుంటాం. అరే చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటుంటాం, ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటుంటాం. మొత్తానికైతే దాని ఫలితాన్ని అయితే అనుభవిస్తున్నామా? దాని అర్థం దేవుడు ఇమ్మీడియట్గా నేను గద్దించాడని. ఇమ్మీడియట్గా నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను గద్దించాడని. ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఆ తప్పు మరొకసారి జరగకుండా చూడాలి. అలా కాకోకుండా నేను ఇంత భక్తిగా ఉన్నా ఒక్క తప్పు చేస్తే దేవుడు నన్ను గద్దిస్తాడా? అసలు గద్దిస్తున్నాడని కూడా గుర్తించిన వాళ్ళు చాలామంది అయితే, అవునా? ఒకవేళ అలా అనుకున్నా కూడా ఇంకా మొండిగా తయారయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనందరి కోసం బైబిల్లో ఉన్న ఈ అద్భుతమైన బంగారు మాటను ఒకసారి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనాలు గమనించగలిగితే, 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దించినప్పుడు ఏం చేయమన్నాడు? తలదించమన్నాడు. గద్దించినప్పుడు లోబడమని చెప్పాడు. తాను ప్రేమించు వారిని గద్దించు రీతిగా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. దాని అర్థం గొడ్డలి ఇమ్మీడియట్గా వేరు దగ్గరికి రాదు అని అర్థం. వేరు దగ్గరకు వచ్చిందనుకోండి, అయిపోయింది, చెట్టు చాప్టర్ క్లోజ్ అయింది. కానీ దేవుడు ఎప్పుడు గొడ్డలి, వ్యవసాయకుడు అనే తండ్రి గొడ్డల్ని ఎప్పుడు కూడా వేరు దగ్గరికి తీసుకొని రాడు. పైనుంచి ఒక దెబ్బ వేసుకుంటూ వస్తాడు, చెట్టు మారాలని, చెట్టు బలపడాలని. ఆ విషయం చెట్టుకు అర్థం కాకుండా ఇంకా ఫలాలు రాల్చకపోతే ఏదో ఒకరోజు వ్యవసాయకుడి గొడ్డలి దెబ్బకు చావక తప్పదు. ఇక దేవుడు ఎవరిని గద్దిస్తాడట? ప్రేమించేవారిని గద్దిస్తాడు. ఎవరైనా గద్దించాడలా అని ఆలోచిస్తే, తాను ప్రేమించే దావీదు గారిని ఒకరోజు గద్దించాడు. తన ప్రవక్త అయిన నాతాను గారి ద్వారా ఊరియా భార్య విషయంలో దావీదు గారు చేసిన తప్పుకు దావీదు గారిని గద్దిస్తే ఆయన తిరస్కరించాడా? ఆయన శిక్షను తలదించి స్వీకరించాడా? చెప్పండి కదా. వారిద్దరికి పుట్టిన మొదటి బిడ్డను దేవుడు మొత్తాడు. ఆయన కన్నీటి ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించక ఆ బిడ్డను చంపేస్తాడు. అప్పుడు దావీదు గారు కనీసము దయాదాక్షిణ్యాలు లేకుండా, కరుణ జాలి ఏది లేకుండా నా బిడ్డను చంపావు ప్రభు అని ఎదురుదాడికి దిగాడా? లేదే. ఆయన గద్దింపును స్వీకరించాడు. దావీదు గారి చరిత్రలో గొప్పవాడిగా నిలబడిపోయాడు. ఆ చేసిన తప్పును మరెన్నడూ చేయలేదు. అవునా? ఆ దావీదు గారిని గద్దించే దేవుడే ఈరోజు మనల్ని కూడా గద్దిస్తూ ఉంటాడు. దావీదు గారిలా మనం సెట్ అయితే మనకు మంచిది, కానీ ఇంకా ముదిరిపోతే మాత్రం గొడ్డలి వేరు దగ్గరకు రాక తప్పదు. ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటను హెబ్రీ పత్రికలో ఇంకొంచెం వివరణ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మాటను చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి కిందికి వెళ్ళిపోతే, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. నేను చదువుకుంటూ వెళ్తాను. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించిన నీ కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని కింద ఒక ఫలం అంటున్నాడు. చూడండి కింద 7వ వచనంలో శిక్షాఫలము అని అంటున్నాడు. ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు, శిక్షా ఫలాలు.
బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మనం తప్పులు చేసినప్పుడు దేవుడు గద్దించి శిక్షించాడు అనుకోండి, దానికి తలదించామనుకోండి, దానివల్ల మనకు ఒక ఫలం వస్తుంది. దావీదు గారు ఎలాగైతే ఒక మంచి ఫలాన్ని పొందాడు, ఏంటా ఫలం? తర్వాత దేవుడి చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా నా సేవకుడైన దావీదు నిమిత్తం అంటూనే ఉంటాడు ఆయన మరణించిన. దావీదు గారికి దక్కిన ఒక గొప్ప ఘనత ఏంటంటే ఆయన లేకున్నా కూడా ఆయన పేరు మాత్రం మారుమ్రోగిపోయింది. దావీదునకు చిగురట. మళ్ళీ సొలొమోను గారు లేరా ఏంటి? అవునా? దావీదు గారి పేరు ఎందుకు అంత మారుమ్రోగిపోవాలి? శిక్షా ఫలం అది. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించేవాడు కాదు, కానీ కేవలం గద్దింపును స్వీకరించిన వారిని హెచ్చించేవాడు కూడా. అలాంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. అలాంటి దేవుడే మనల్ని సెట్ చేయడానికి ఆయన అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు, శిక్ష విధిస్తుంటాడు. ఆ శిక్షను స్వీకరించే వారుగా మనం ఉండాలి. దానివల్ల మనకు ఫలం ఉంటుంది. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దేవుడు ఎప్పుడు దీవెనలు ఇవ్వాలి, శిక్షలు ఇవ్వకూడదంటే ఎలా? మీరు శిక్షనే కోరుకోండి, అదే మనకు మంచిది. 9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి. కానీ ఈ మాట చూడండి ఎంత బాగుంటుందో. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన శిక్షించినప్పుడు తలదించితే మనకు వచ్చే మేలేంటి? మనం ఆయన పరిశుద్ధతలో పాలివారమవుతాం. ఇదంతా కూడా 2వ కేటగిరీలో ఉండే ఫలాలు. మొదటి కేటగిరీ సంతానము కానీ గర్భఫలాలను ఫలించడం, అది మొదటిది. ఇక 2వ కేటగిరీ మనం మాట్లాడుకుంటున్నది దేవుడు ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు, ఇంకా శిక్షా ఫలాలు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది సెకండ్ కేటగిరీ. ఈ 2వ కేటగిరీలో ఉన్న ఫలాలను మనము ఖచ్చితంగా మన జీవితంలో ఫలించకపోతే గొడ్డలి రుచి చూడాల్సి వస్తుంది. అది జరగకుండా మనం జాగ్రత్త పడాలి. సర్పసంతానంగా మనం బ్రతకకూడదు, అపవాది పిల్లలుగా మనం బ్రతకూడదు. ఈ దేవుని సుగుణాలను ధరించి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనం బ్రతకాలి. ఏదో తెలియని విషయాలు, కొత్తవి, కొత్త రెఫరెన్స్లు లేదా కొత్త మాటలు వింటున్నాం అన్నట్టుగా మీరు కూర్చోవడం వల్ల మీకు ప్రయోజనం లేదు. కానీ నిజమే కదా, నేను కూడా నా జీవితంలో ఈ ఫలాలను ఫలించడం లేదు కదా. ఫలించకపోతే చాలా భయంకరమైన పరిస్థితి నేను రుచి చూడాల్సి వస్తుంది కదా. ఏ విధము చేతనైనాను ఈ ఫలాలు మాత్రమే నా జీవితంలో నేను ఫలించాలి అన్న గట్టి నిర్ణయం కనుక మీరు తీసుకోకపోతే మన జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మీరు గమనించండి. వివాహమైన వారు ఉండొచ్చు, ఇక్కడ వివాహము కాని వారు ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫలాలు వివాహము కాని వారు ఫలించవచ్చు, వివాహమైన వారు కూడా ఫలించవచ్చు. ఈ ఫలాలను అందరూ ఫలించే ఫలాలు ఇవి. వివాహము చేసుకొని మీరు ఒకవేళ సంతానం అనే ఫలాలను ఇవ్వకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫలాలను మాత్రం ఖచ్చితంగా మనం ఫలించాలి. మీ జీవితంలో మొదటి ప్రయారిటీ ఇవ్వండి వీటికి. మన వ్యక్తిగత జీవితం అంటున్నాను నేను. మన జీవితాలలో 2 జీవితాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అని. పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. ఇంతలో నేను మాట్లాడుతున్నది పర్సనల్ లైఫ్ గురించి. మీ వ్యక్తిగత జీవితం ఒకటి ఉంటుంది, అది భార్యతో సంబంధం ఉండదు, భర్తతో సంబంధం ఉండదు, తల్లిదండ్రులతో సంబంధం ఉండదు, పిల్లలతో సంబంధం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సంబంధం ఉండదు. మీకంటే ఒక పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితాన్ని ఈ వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు అన్న జోన్లోనే పెట్టుకోవాలి. కానీ అది దాటి మీరు ఇంకొక జోన్లోకి వెళితే కుదరదు. నేను భర్తనండి, నేను భార్యనండి, నేను యజమానినండి, నేను తల్లినండి, ఇవన్నీ వద్దు. ముందుగా మీరు ఒక వ్యక్తిగా మీరంటూ ఒక జోన్లోనే ఎప్పుడు ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగా ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే మీరు ఎప్పుడు ఉండాలి. ఆ సర్కిలే ఈ సురక్షితమైన సర్కిల్. ఇందులో అన్న ఒకలా బతుకుతున్నాడు, తమ్ముడు ఒకలా బతుకుతున్నాడు, అక్క ఒకలా బ్రతుకుతుంది, చెల్లి ఒకలా బ్రతుకుతుందంటే రేపొద్దున
నేను మా అన్నలాగా బ్రతుకుతానండి అంటే అన్న తాగుబోతు, మా తమ్ముళ్ళలాగా బ్రతుకుతా అంటే తమ్ముడు తిరుగుబోతూ ఉండొచ్చు. వాళ్ళ సర్కిల్స్ వేరు, కానీ నీ సర్కిల్లో నువ్వు ఉండాలి. రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు అన్న సరిగా బతకపోతే అన్నకు పరలోకం ఇవ్వడు, కానీ నీకంటూ ఒక వ్యక్తిగత జీవితాన్ని ఆయన లెక్క కడతాడుగా. ఆయన త్రాసులో నీ బరువు సరిగా తూగాలి తప్ప అది తేడా రాకూడదు. బెల్షస్సర్ అనే ఒక వ్యక్తిని ఆయన కొలిచినప్పుడు తన త్రాసులో తక్కువగా కనపడ్డాడు. అలా మనం ఎప్పుడు కూడా తక్కువగా కనబడకూడదు. అందుకే మీరు మీ సహవాసాన్ని మీరు జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే మీరు మందిరానికి వచ్చి ఆ 1-2-3 గంటలు మాత్రమే ఇక్కడ కూర్చొని దానివల్ల ఏదో మీకు ఆత్మీయ జీవితంలో మీకు చాలా ప్రయోజనం ఉంటుందనుకుంటే, అలాగని సోమవారం నుంచి శనివారం వరకు మీ దైనందిన జీవితంలో మీ ఇష్ట ప్రకారంగా బ్రతికేస్తామంటే దానివల్ల మనం నష్టపోతున్నామని మీరు గమనించాలి. ఆదివారం నుంచి మరొక ఆదివారం, మిగిలిన వారాలన్నీ కూడా మనము దేవుని వారములుగానే బతకాలి తప్పితే సాతాను వారంగా బ్రతికితేలా. ఆదివారం మాత్రమే మన దేవుని వారం అంటే బాగలేదు. అది అన్ని వారాలు దేవుని వారంగా బ్రతకాలి. చాలామంది తమ జీవితాలు తప్పుదారిన పట్టించుకోవడానికి గల కారణం ఏంటంటే వారి సాంగత్యం, వాళ్ళ సర్కిల్. దేవుని పిల్లలుగా మీరు ఎప్పుడు కూడా ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు విద్యార్థులైనా, ఉపాధ్యాయులైనా, లేదా ఉద్యోగస్తులైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా, మీరెవరైనా కూడా మీరు ఈ లోకంలో మీ లోక సంబంధమైన వాటిని మీరు చేస్తున్నప్పుడు, చదువులైనా ఏవైనా కానివ్వండి, 10 మందితో మీరు మాట్లాడాలి, 10 మంది మధ్య తిరగాలి అన్నంత మాత్రాన వాళ్ళ అలవాట్లు మీకు రావాలని రూల్ ఏం లేదు. ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత జీవితంపై దేవుని నిజమైన పిల్లల ప్రభావం ఉండాలి తప్పితే లోకస్తుల ప్రభావం ఉండకూడదు. లోకస్తులు చాలా మాట్లాడుకుంటారు, వారి మాటలు వేరు, మాట తీరు వేరు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. మరి మీ సాంగత్యం ఎవరితో ఉంది? దేవుని పిల్లలతో ఉందా? దేవుని సహవాసంలో ఉందా? వాళ్ళ మధ్య మాత్రమే ఉండాలి. ఎప్పుడు దేవుని గురించి మాట్లాడే వాళ్ళ మధ్యనే ఉండాలి. ఎప్పుడు దేవుని గురించి మాట్లాడే వాళ్ళ ప్రభావమే మీ మీద ఉండాలి. వాటన్నిటితో పాటు మీ సహవాసం కేవలము వ్యక్తులతో మాత్రమే కాకుండా దానికంటే ముందు మీరు దేవునితో సహవాసము గలవారుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు వ్యక్తిగత జీవితంలో ఈ ఫలాలను రాల్చాలంటే ఎలా రాల్చాలి? దానికి ఒక రూట్ చూపిస్తున్నాను మీకు. ముందుగా మీరు దేవునితో సహవాసము గలవారై ఉంటే తప్ప ఈ ఫలాలను రాల్చలేరు. దేవునితో ఎలా సహవాసం గలవారుగా ఉండగలరు? మీరు దేవునితో ఎలా ఉండగలరు అంటే, ముందుగా ఒక మంచి రూట్ చూపించారు మనకు బైబిల్లో. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును అండ్ ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట క్రైస్తవులు, లోపలికి వచ్చిన వారు. మీ జీవితంలో కూడా వీటిని పాటించండి. అందులో ముఖ్యంగా దేవునితో సహవాసం గలవారికి ఎప్పుడు ఉండగలరని అడిగితే, ప్రార్థనా జీవితాన్ని మీరు ఎప్పుడు వదలకూడదు. ప్రతిరోజు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన అనేది మీరు చేయలేదనుకోండి, మోకరిల్లి మీరు దేవునితో సహవాసం గలవారుగా ఉండలేరు. చాలామంది దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళు చేసే పెద్ద తప్పది. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు పెద్ద ప్రార్థనా పరులు. దానియేలు గారు రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడట మోకరిల్లి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవునితో ప్రార్థన కలిగి, ప్రార్థన అనగానే ఏది పడితే అది అడగకుండా అడగవలసిన వాటిని అడుగుతూ, అయ్యా నేను ఆత్మఫలాలు నా జీవితంలో ఫలించాలనుకుంటున్నాను, అందులో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, నాకు అన్నీ ఉన్నాయి కానీ దీర్ఘశాంతం లేదు ప్రభువా, నాకు సహాయం చేయి. సహాయం కోరండి ప్రార్థనలో. దేవుడు ఎందుకు సహాయం చేయడు? అవునా? నాకు సాత్వికం లేదు ప్రభువా, నాకు సహాయం చేయని అడగండి. ఎందుకు చేయడు దేవుడు సహాయం చేయడు? దేవుడు చేసిన ప్రతి మేలుకు మీరు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈ ఫలాలు రాల్చడానికి మీరు ఏ విషయంలో అయితే బలహీనులు అవుతున్నారో, ఈ వెలుగు ఫలాలలో, ఈ ఆత్మ ఫలాలలో ఏ విషయంలో అయితే మీరు ఏ దాన్ని అయితే మీరు చేయలేకపోతున్నారో ఆ విషయంపై దేవుని మీరు ఎందుకు అడగకూడదు? ఈ శరీర కార్యములు స్పష్టమైనవి చదువుకుంటున్నప్పుడు అందులో కొన్ని బలహీనతలు మనకు కూడా ఉన్నాయిగా. ఆ బలహీనతలను జయించడానికి మీరు దేవుని సహాయాన్ని కోరుతున్నారా ప్రార్థనల్లో? ఒకరు ఎదుగుతుంటే నేను చూడలేకున్నాను ప్రభువా, అసూయ అనేది నాకు వచ్చిన బలహీనతగా ఉంది, నాకు సహాయం చేయని అడిగారా?
నేను త్వరగా గొడవ పడే నేచర్ ఒకటి ఉంది ప్రభువా, కలహంలోని నేను తలదూర్చుతుంటాను, నాకు సహాయం చేయి. అలా మీ కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు మోకరిల్లి ప్రార్థన చేసే అలవాటు మీకు ఉండడం వలన మీరు దేవునితో సహవాసం గలవారుగా ఉండగలరు. అదొకటి సరిపోతుందా? అపోస్తలుల బోధ యందును నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? సహవాసం అన్నట్టు. ఇదే సహవాసం, మళ్ళీ దేవుని పిల్లలతో సహవాసం. దేవునితో సహవాసం గలవారుగా ఉండాలి అండ్ దేవుని పిల్లలతో సహవాసం గలవారుగా ఉండాలి. అలాగే బోధ ఏది పడితే అది బోధలో ఉండకుండా అపోస్తలులు చేసిన సత్య బోధలోనే మీరు ఉండాలి. ఇవన్నీ జరిగితేనే ఈ ఫలాలు మీ నుంచి రాలతాయి. వాక్యం చదువుకుంటూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ మీ వ్యక్తిగత జీవితాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెబుతున్నాను. ఏదో సువార్త పనిలో మేము పాల్గొంటున్నాం అనుకుంటే అదొకటి సరిపోదు. మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపైన ఉంటుంది. దేవుని పని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి సువార్త పని మొదలవుతుంది, ఆ సువార్త సేవలో మేము కూడా వెళ్ళి పాల్గొంటే, ఏదో 4 కుర్చీలు వేస్తే, మైక్లు అరేంజ్ చేసేస్తే, సిస్టమ్ అంతా పెడితే, మేము కూడా అందరితో పాటు నడుచుకుంటూ వెళ్తే, కరపత్రాలు పంచితే దేవుని పని అయిపోతుంది అనుకుంటే ఎలా? అది సువార్త పనిలోని బాధ్యత. కానీ వ్యక్తిగత జీవితంలో ఆ ఫలాలు రావట్లేదుగా. దేవుడు ప్రేమామయుడండి అని వాక్యం చెప్పావు, నాకు ఈయనంటే పడదండి అంటున్నావు బయటకు వచ్చి. నీ వాక్యంలో దేవుని ప్రేమ గురించి బాగా చెప్పావు, బయటకు వచ్చి ఈయనంటే పడదంటున్నావు ఏంటి? అక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. ఈ వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇది సెకండ్ కేటగిరీ. ఇక 3వ కేటగిరీ, నీవు ఫలించడి తీగవా పనికిరాని తీగవా అనేది మన పాట మర్చిపోకండి. ఈ ఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 3 రకాలైన ఫలాలను ఫలించాలని చెప్పాను. ఆ 3 రకాల ఫలాలను 3 గ్రూపులలో పెట్టాను. మొదటి గ్రూప్లో ఉన్నది గర్భఫలాలు అయితే, రెండవ గ్రూప్లో మనం మాట్లాడుకుంటుంది వ్యక్తిగతంగా ఆత్మఫలాలను ఫలించాలి. ఇదే మంచి ఫలాలు, దేవుని గుణాలనే ఫలాలు ఇవి. ఈ ఫలాలు ఎవరివో కాదు, దేవుని గుణాలు. ఆ దేవుని గుణాలు మనలో కనపడాలి. అది సెకండ్ గ్రూప్. ఇక 3వ గ్రూప్లో ఎలాంటి ఫలాలను కోరుకుంటున్నాడో యేసు ప్రభువారు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చాలా ఇక్కడ 3 కనపడుతున్నారు. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు అన్నాడు. చెట్టు ఎవరో చెప్పాడు, కొమ్మలు ఎవరో చెప్పాడు, వ్యవసాయకుడు ఎవరో చెప్పాడు. క్లియర్గా చెప్పేశాడు. ఇంత స్పష్టంగా కనపడుతున్న వాటిలో కొన్ని నిజాలు మనం తెలుసుకుందాం ఈరోజు. 3వ కేటగిరీలోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఈ 3వ కేటగిరీలో మనం చూస్తున్నది మొదటిగా, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరు పడితే వాళ్ళు కాదు. అప్పుడప్పుడు సాతానుగాడు కూడా నేను కూడా ద్రాక్షావల్లిని వస్తుంటాడు, అబద్ధపు క్రీస్తుగా. ఆ రోజుల్లోనే యేసు ప్రభువు వారు చెప్పారు, మోసపోకుండా చూచుకొనుడి. అనేక మంది అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు నిమిత్తం వాళ్ళు ఏం చేస్తారంట? సూచక క్రియలు, మహత్కార్యాలు చేసేసి మోసం చేస్తారట. చాలామంది మేమే ద్రాక్షావల్లులమని కూడా వస్తుంటారు, మా ద్వారానే తప్ప పరలోకం రాదనేసి. అందుకే యేసు ప్రభు నొక్కి చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరు పడితే వాళ్ళు కాదు. బైబిల్ మొత్తం చూస్తే చెట్టు యేసు ప్రభునే కనపడతాడు, కానీ ఎవరు పడితే వాళ్ళు చెట్లుగా కనపడరు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా తీగలుగానే ఉండాలి తప్పితే తీగ ఏ రోజు కూడా నేను చెట్టు అనకూడదు. తీగకున్న మరొక పేరే కొమ్మ. అవునా? పేతురు గారు ఉన్నారు, చెట్టా కొమ్మ? పేతురు గారు తీగనే, అపోస్తలులందరూ కూడా తీగలే, పౌలు గారు తీగనే. ఆ తర్వాత చరిత్రలో తీగలుగానే ఉన్నారు, కానీ చెట్టుగా ఎవరు కూడా చెప్పుకోలేదు. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, కొంతమంది సోదరులు సమాజంలో అనవసరంగా బైబిల్ జోలికి వస్తూ వాళ్ళు మాట్లాడే కొన్ని తప్పుడు మాటలు ఏంటంటే,
మీ యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు రాలేరని చెప్పాడే. నేనే మార్గం, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరన్నారే. మేము దాన్ని గౌరవిస్తున్నాం, అది కరెక్టే, యేసుప్రభు మార్గమే, యేసుక్రీస్తు మార్గమే. కానీ ఎప్పుడు ఆయనున్న తరానికి ఆయన మార్గం. అలాగైతే మోషే గారు ఉన్న కాలంలో మోషే గారు మార్గం, ఏలియా గారు ఉన్న కాలంలో ఏలియా గారు మార్గం, సమూయేలు గారు ఉన్నప్పుడు సమూయేలు గారు మార్గం, యేసుక్రీస్తు వారు ఉన్న తరంలో యేసుక్రీస్తు వారు మార్గం. కానీ మీరు అది అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు అని మనకు చెబుతారు ఏదో మరి బోధలు మనకు తెలియనట్టు. వాళ్ళు ఎంత పొరపాటు చేస్తున్నారనంటే ఏదో కొన్ని రెఫరెన్స్లు మీరు బట్టి కొట్టి రెఫరెన్స్లు ఏదో గడగడ మాట్లాడి ఇక్కడికి వచ్చి మాకు కథలు చెప్పకూడదు. బైబిల్లో యేసుప్రభు నేను ద్రాక్షవల్లిని అన్నాడు, మీరందరూ తీగలు అన్నారు. తరానికి ఒక చెట్టు వస్తుందని చెప్పలేదు ఎక్కడ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తరానికి ఒక చెట్టు వస్తుంది, ఈ తరానికి నేను చెట్టు అని చెప్పలేదు. ఒక మంచి మాట ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా ఆ తరానికి మాత్రమే యేసుక్రీస్తు వారి మార్గం, తరం మారిపోయిన తర్వాత చెట్టు మారిపోతుందంటే యేసుప్రభు వారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల బోధలు స్టార్ట్ అయినాయి. యేసుప్రభు వారు మరణించి పునరుత్థానం వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యాలు మొదలయ్యాయి. ఆ అపోస్తలుల కార్యాలున్న పుస్తకమే అపోస్తలుల కార్యములు. ఈ అపోస్తలుల కార్యంలో మనం చూస్తే పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, తర్వాత స్టెఫెన్ గారు కానీ, తర్వాత ఫిలిప్పు గారు కానీ, తర్వాత పౌలు గారు కానీ, వీళ్ళందరూ ఏ కార్యం చేసినా యేసునామమున చేశారే తప్పితే వాళ్ళ నామాన్ని ఏది చేయలేదు. పెంతెకొస్తు పండుగ దినాన సహోదరులారా మేమేం చేయాలని అడిగితే ఈ తరానికి నేనే చెట్టును అనలేదు పేతురు గారు. మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసునామమున బాప్తిసం పొందుడి అని యేసుప్రభు లేకపోయినా యేసుప్రభుకే కనెక్ట్ చేశాడే తీగను. 3000 తీగలు యేసుప్రభు అనే చెట్టుకు కనెక్ట్ చేశాడు పేతురు గారు అనే తీగ. కానీ నేనే ఈ తరానికి చెట్టునని తనకు కనెక్ట్ చేసుకోలేదు. బేసిక్స్ అంటారు బైబిల్లో ఇవి, బేసిక్స్ అంటారు బైబిల్లో ఇవి. అంతెందుకు కొద్దిసేపు పాత నిబంధన గురించి మాట్లాడితే పాత నిబంధనలో ఉన్న వీళ్ళంటున్న మోషే గారు కానీ, వీళ్ళంటున్న ఏలియా గారు కానీ, లేదా వీళ్ళంటున్న సమూయేలు గారు కానీ, లేదా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూశారో బైబిల్లో ఒక మాట చూద్దాం, ఒక 2 మాటలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనములు చూద్దాం. 10-11 పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనల ప్రవక్తలు, వీళ్ళు ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, వీళ్ళందరూ ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారట? పాత నిబంధనలో యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఆనాటి ప్రవక్తలు కూడా, యేసుప్రభు రాకముందున్న ప్రవక్తలు కూడా ఎదురు చూసింది ఈ చెట్టు కోసమే. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకు తెలిసిన నిజం ఏంటంటే రేపు పొద్దున మేము తండ్రి దగ్గరకు పోవాలంటే ఈయన రావాల్సిందే అని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూసిన రోజులు అవి. వాళ్ళు చెప్పని మాట నువ్వు వచ్చి ఈరోజు వాళ్ళ తరానికి వాళ్ళ చెట్లు అంటే ఎలా? యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం వీళ్ళందరి గురించి, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల గురించి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16-17 వచనములు చూద్దాం. 16-17 వచనములు. అయితే శిష్యులతో చెబుతున్నాడు, మీ కనులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. కానీ ఇంతకుముందు నేను రాకముందు ఏం జరిగిందో మీకు చెప్పాలి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానంటే పాత నిబంధనల ప్రవక్తలు ఎవరిని చూడాలనుకున్నారంటే చెప్పండి? మా తరంలో ఏమైనా వస్తాడేమో చూద్దామని తెగ వెయిట్ చేశారు వీళ్ళందరూ కూడా. అంటే ఆయన ఏం చేస్తాడో చూడాలి, ఆయన ఏం చెబుతాడో వినాలి. మీరు చూచు వాటిని చూడగోరియు విను వాటిని వినగోరియు వినకపోయారు చూడకపోయారు. కానీ కన్ను చూచుచున్న మీ కన్నులు ధన్యులు, ధన్యములైనవి, వినుచున్న మీ చెవులు ధన్యములైనవని పాత నిబంధనలు ఉన్న వాళ్ళందరూ ఈయన కొరకు వెయిట్ చేస్తే ఆ తరంలో వాళ్ళే కింగులు, ఈ తరంలో ఈయన కింగ్ అంటే ఎలా? పోనీ ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైనా కూడా క్రెడిట్ అంతా మాదే అని చెప్పారా? వాళ్ళు చేసిన బోధలలో వాళ్ళు ఎవరిని హైలైట్ చేశారో, ఎవరిని నొక్కారో మనం ఆలోచిస్తే కొన్ని రెఫరెన్స్లు మనం మాత్రం ఆలోచిద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
37-38లో మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని చెబుతున్నాడు. ఆ 3వ అధ్యాయం మొత్తం చదివితే శృంగారం అనే దేవాలయం దగ్గర కదా ఒక కుంటివాడైన వాడు మనుషుల్ని ఆయన స్వస్థపరిచినప్పుడు ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నది 12వ వచనంలో, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలీయులారా మీరు వినిషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? ఏంటి మేమేదో గొప్పలో మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబును వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని యేసు ప్రభు వలననే ఇది జరిగింది అని నొక్కి చెబుతున్నారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు యేసుప్రభునే మాట్లాడుతుంటే వీళ్ళని బెదిరి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. 4వ అధ్యాయం 17వ వచనంలో 4:17 ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకునేది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అవునా? ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నప్పుడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్న మాటలో మీరు అర్థం చేసుకోవాల్సింది, తరాలు మారుతున్న ద్రాక్షావల్లి మాత్రం ఒక్కటే. ఈరోజు ఎవరైనా తమ దుర్బోధల చేత సత్యవాక్యాన్ని వక్రముగా తిప్పుతూ అమాయకుల మనసులు చెడగొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు మీరు తిప్పికొట్టాలంటే వాక్యంపై మంచి పట్టు ఉండాలి. తర్వాత వచ్చిన తీగలు చాలా ఉన్నాయి రెఫరెన్సెస్, అవన్నీ తీయట్లేదు ఇప్పుడు. కానీ పౌలు గారు మాట్లాడిన మాటలు, స్టెఫెన్ గారు మాట్లాడిన మాటలు, తర్వాత ఫిలిప్ గారు మాట్లాడిన మాటలు. నపుంసకుడికి ఎవరి గురించి సువార్త ప్రకటించాడు? యేసును గూర్చిన సువార్త. అది చెప్పుకోవచ్చుగా, నపుంసకుడా ఈ టైంకు నేనే నీకు చెట్టును అని చెప్పుకోవచ్చుగా. అలా చెప్పలేదు ఎవరు. అలా పొరపాట్లు చేయకూడదు. రైట్, పాయింట్కి వచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మళ్ళీ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఒకటే చెట్టు ఉంటుంది, ఈ చెట్టుకు తీగలు కనెక్ట్ అయిపోతాయి. ఎలా కనెక్ట్ అయిపోతాయి? యేసుక్రీస్తు అనేటువంటి చెట్టుకు తీగ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది? బాప్తిస్మము ద్వారా కనెక్ట్ అవుతుంది. ఆ చెట్టే ఆయన శరీరం, ఆ చెట్టే ఆయన సంఘం, ఆ చెట్టే ఆయన రాజ్యం. ఆ రాజ్యములోనికి, ఆ సంఘములోనికి, ఆ చెట్టులోనికి మనం కొమ్మలుగా, సభ్యులుగా, రాజ్య వాసులుగా ఎలా చేరుతాం చెప్పండి? బ్యాప్టిజం ద్వారా చేరుతాం. చేరిన తర్వాత ఏం చేయాలట? కొమ్మలుగా చేరిన వారు ఫలించడం మొదలుపెట్టాలి. ఫలిస్తున్నాడా లేదా అని ఎవరు చూస్తుంటారు? వ్యవసాయకుడు చూస్తూ ఉంటాడు. అలా చూచి ఇక ఫలించని కొమ్మలు ఫలించకుండానే ఉండిపోతే అనవసరంగా ఈ కొమ్మ ఫలించకుండా ఈ చెట్టుకున్న సారాన్ని తినేస్తోంది. దానివలన మిగిలిన కొమ్మలకు వెళ్ళాల్సిన శక్తి కూడా ఇది లాగేస్తోంది. కనుక ఇది ఉండడం వలన పక్కవాడు వీక్ అయిపోతున్నాడు. పక్కవాడు బలపడాలంటే ఈ పనికిరాని తీగని తీసేద్దామని డిసైడ్ అయిపోతాడట దేవుడు. చాలామంది క్రీస్తు సంఘంలోనికి వస్తారు. ఆ సంఘంలో ఉన్నప్పుడు, చెట్టు అంటే సంఘమే, మళ్ళీ మీరు మర్చిపోకూడదు, ఏదో అనుకోకూడదు. ఇక్కడ ఈ సంఘంలోనికి వచ్చినప్పుడు సభ్యులుగా కొంతమంది మాత్రం ఫలిస్తూ ఉంటారు దేవుని కోసం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. దేవుని పని చేయాలని యథార్థంగా పని చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ కొంతమంది ఈ పని పట్ల భారం ఉండదు. వారి భుజములపై రాజ్యభారం ఉండదు, ఆత్మల భారం ఉండదు. అక్కడితో సరిపడకుండా అది చాలదన్నట్టుగా ఫలించే తీగలు ఎవరైతే ఉంటారో, పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పని చేసే వారి మనసులను కూడా చెడగొట్టడం కానీ, లేదా ఆ పని చేసే వారి పనికి అడ్డుపడడం కానీ చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే, లోపలికి వచ్చిన తర్వాత నువ్వు పని చేయాలి. పని చేయాల్సిన నువ్వు పని చేయకుండా జరుగుతున్న పనిని ఆటంకపరచాలనే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే బాధ అనుభవిస్తున్నారో వీరి వలన, ఎవరైతే మా పనికి ఇతను అడ్డుపడుతున్నాడు, వీడు అడ్డుపడుతోందని బాధపడుతున్నారో, మీరేం చేయకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి.
చేయాల్సిన పని వ్యవసాయకుడు చేస్తాడు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే చేసే పనిని ఆపేసి వీళ్ళని ఎలా చేద్దామా, ఏం చేద్దామా, వీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. అంటే మీరు పని ఆపుతున్నారు అనవసరంగా. వాళ్ళు అడ్డు పడుతున్నా సరే మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి. అదంతా ఎవరు గమనిస్తున్నారు? ఇక్కడ వ్యవసాయకుడు గమనిస్తున్నాడు కనుక ఆ డ్యూటీ ఆయనది. మీరు మాత్రం ఆయన ఎదుట ఎలా కనపడాలి? ఫలించడి కొమ్మలుగానే వెళ్ళిపోతూ ఉండాలి. ఫలించడి కొమ్మగా మీరుంటే, ఫలించడి తీగగా మీరుంటే దేవుడు మిమ్మల్ని టచ్ చేయడు. ఇంకా మిమ్మల్ని బలపరచడానికి అడ్డుపడుతున్న వారి అడ్డంకిని ఆయన తీసేస్తాడు. కానీ మీరు మాత్రం ప్రార్థనలో, ప్రభువా నేను యోహాను సువార్త 15లో చదువుకున్నాను, పనికిరాని తీగని తీసేస్తావట, ఈ తీగని ఎప్పుడు తీస్తావా అని చూస్తున్నాను అనకూడదు. మళ్ళీ మీరు అలా అనకూడదు. ఆ ప్రార్థన దేవునికి నచ్చదు. మీ పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మిమ్మల్ని ద్వేషించి వారి కొరకు మీరేం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆ పనికిరాని తీగ ఫలించే తీగగా మారాలని ప్రార్థన చేయాలి తప్పితే నువ్వు తీసేది ఎప్పుడు అని చూస్తున్నాను ప్రార్థన చేయకూడదు అన్నాడు. కింద 4వ వచనం, నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. చాలా బాగా చెప్పాడు. నా యందు మీరు నిలిస్తే నేను మీ యందు నిలుస్తాను. నన్ను కాదని ఏదైనా చేస్తానంటే మాత్రం నా కోఆపరేషన్ మీకు ఉండదు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఏలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఎంత బాగా చెప్పాడన్నమాట. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వేళ బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇవన్నీ యేసుప్రభు చెప్పినవాడు మాత్రమే కాదు, కానీ చేసి చూపించినవాడు. ఒకసారి యేసుప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు యేసుప్రభు వ్యక్తిగతంగా తండ్రి సుగుణాలను ఈ లోకంలో కనపరచడం లేదా చెప్పండి? ఫిలిప్ గారు అడిగారట, మా తండ్రిని కనపరచని. నన్ను చూస్తున్నావుగా, చూసినట్టే అన్నాడు సీరియస్గా. ఏం చూశాడు? ఇంతకు గుణాలను చూశాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడట. వ్యక్తిగతంగా యేసుప్రభు వారు ఏ శోధనకు పడిపోకుండా ఆయన చాలా బలంగా ఉండి పాపానికి చోటు లేకుండా బ్రతికాడు. ఒక మాట మనం చూద్దాం. ఎందుకంటే మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమండి రక్తమాంసంలో ఉన్నాయి కనుక ఎన్నో శోధనలు ఎదురవుతుంటే వాటికి ఎలా నిలబడాలి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. అలాంటప్పుడు యేసుప్రభు వారి జీవితం ఒక పాఠంగా మనకు ఉండడానికి ఈ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ప్లీజ్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మీరు చూడగలిగితే, ఎవరు మన ప్రధాన యాజకుడు? యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు, కానీ ఈ మాట చాలా బాగుంటుంది చూడండి. సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అన్ని శోధనలకు నిలిచి, అన్ని శోధనలను సహించి, అన్ని శోధనలను జయించిన వాడే వ్యక్తిగత జీవితంలో యేసుప్రభు వారు. ఆయనే మనకు మాదిరికరం. అక్కడితో అయిపోయిందా? యేసుప్రభు వారు కేవలం ఈ ఆత్మఫలాలను మాత్రమే ఫలించి ఇంట్లో కూర్చున్నాడా? ఆయన ఏం చేశాడు? నశించిన దానిని వెదికి రక్షించుటకై ఆయన గ్రామానికి తిరిగాడు, వీధుల్లో తిరిగాడు, పట్టణాలు నగరాలను తేడా లేకుండా తిరిగాడు. పగలనక రాత్రనక ఎండనక వాననక ఆయన ప్రయాణం చేశాడు. యేసుప్రభు వారిని మనం గమనించినప్పుడు తన జీవితంలో 2 ఫలాలను ఫలించినట్టుగా మనం చూడగలం. ఏంటది? ఒకటి, ఇంతవరకు సెకండ్ కేటగిరీలో మనం మాట్లాడుకున్న ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు కదా. ఈ ఫలాలన్నిటిని ఫలించడం కాకుండా ఆత్మ ఫలాలనే కాదు, కానీ ఆత్మలు అనే ఫలాలను కూడా ఆయన ఫలించాడు. అపోస్తలులందరినీ తండ్రి ఇంటికి చేర్చింది ఎవరు? యేసుప్రభు వారే. వీళ్ళందరినీ యేసుప్రభు వారు సువార్త ద్వారా తండ్రి కోసం ఏం చేశాడు చెప్పండి? కన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు కానీ చివరికి వచ్చినటువంటి పౌలు గారు కానీ ఎవరిని ఫాలో అయ్యారని వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్న పౌలు గారి జీవితాన్ని మనం గమనిస్తే, పౌలుగా మారకముందు ఆయన జీవితం ఎలా ఉండేది? హింసకుడిగా,
దూషకుడిగా ఆయన చరిత్రలో కనపడుతున్నాడు. పురుషులను స్త్రీలను కూడా ఆయన ఏం చేసేవాడు? ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు ప్రభులోనికి రాకముందు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయననే ఈడ్చుకొని వెళ్ళారు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయననే టార్గెట్ చేసి సువార్త ప్రకటించినందుకే ఆయనకి హింసలను కలుగజేశారు, శ్రమలు కలుగజేశారు. నోరెత్తాడా చెప్పండి? ఆ రోజుల్లో ఈయన ఈడ్చాడు, ఈరోజు మాత్రం ఆయన సైలెంట్ అయిపోయాడు. వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనంగా ఉండిపోయాడు. యేసుప్రభువే కాదు, తర్వాత వచ్చిన వీళ్ళందరూ కూడా. అక్కడితో అయిపోయిందా? పౌలు గారు కేవలం ఈ ఆత్మఫలాలను మాత్రమే ఫలించాడా? నో, ఇంకే ఫలాలను ఫలించాడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు, 15-16 వచనాలు చూద్దాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఆదాము హవ్వములతో ఏ దేవుడైతే మీరు ఫలించి అభివృద్ధి పొందుమని చెప్పాడో అదే దేవుడు పౌలు గారి దగ్గరకు వచ్చి, నాయన నువ్వు కూడా ఫలించి అభివృద్ధి పొందుమని అంటే ఏమంటాడు చెప్పనా? ఆల్రెడీ ఫలిస్తున్నాను ప్రభువా, నీకోసం ఎంతమందిని కన్నాను చూడు అని చూపిస్తాడు. ఎవరిని చూపిస్తాడు? ఆదాము హవ్వములైతే కయ్యను హేబెల్ని చూపిస్తాడు, పౌలు గారు అయితే కొరింథీయులను చూపిస్తాడు. గలతీయులు ఏమని పిలిచాడు? 4:19 నా పిల్లలారా అని పిలిచాడు. అంటే గలతీయులను కూడా ఎలా కన్నాడు పౌలు గారు? సువార్త ద్వారా కన్నాడు. ఇంకొక ఆయన చూద్దాం. ఫిలెమోను పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 8-10 వచనాలు కలిసి ఉంటాయి. తెలుగు బైబిల్లో చూద్దాం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసు కోసం నిన్ను వేడుకొనుచున్నాను. నా బంధకాలలో, సంఖ్యలలో నేను కన్న కుమారుడే ఒనేసిము. సువార్త ద్వారా కంటున్నాడు ఆయన. తిమోతి గారిని ఎప్పుడు ఏమని పిలుస్తాడు ఆయన? నా నిజమైన కుమారుడు తిమోతి. తీతు గారిని కూడా నా కుమారుడు అని పిలుస్తాడు. వీళ్ళందరినీ పౌలు గారు సువార్త ద్వారా కని ఫలించాడు, బహుగా ఫలించాడు. అలా పౌలు గారు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడ్డాడు తన జీవితంలో. ఏ దేవుడైతే ఈ అపోస్తలులు వారి జీవితాలలో ఫలించినప్పుడు ఆనందించాడో, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని యేసుప్రభు గురించి ఏ తండ్రి అయితే సాక్ష్యం ఇచ్చాడో, ఆ తండ్రి ఈరోజు మనందరి గురించి కూడా మాట్లాడుతూ బలా అని మన గురించి చెప్పాలంటే, మనం కూడా మన జీవితంలో 2 రకాల ఫలాలను ఖచ్చితంగా ఫలించాలి. అందులో మొదటిది ఆత్మఫలాలను మన వ్యక్తిగత జీవితంలో ఫలించాలి. అక్కడితో సరిపోదుగా, ఇంకేం చేయాలి? ఆత్మలు అనే ఫలాలను కూడా ఫలించాలి. ఈ 2 ఖచ్చితంగా జరగాలి. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, ఆత్మలు అనే ఫలాలను ఒకవేళ ఫలిస్తున్నా ఆత్మ ఫలాలు ఫలించం. సాతాను కూడా అక్కడ దెబ్బేశాడు. ఇంకొంతమందిని ఆత్మఫలాలు మాత్రం ఫలించండి అని ఆత్మలు అనే ఫలాలు ఫలించకుండా ఆపేశాడు. అందుకే కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, కొంతమంది చక్కగా వాళ్ళకున్న నేర్చుకున్నంతలో భక్తిగా ఉంటారు. కానీ 10 మందికి వెళ్ళి వాక్యం చెప్పమంటే మాత్రం దేవుడు ఆ టాలెంట్ లేదు బ్రదర్ అని చెప్తుంటారు మళ్ళీ వచ్చి. ఇందులో టాలెంట్తో పనేముంది? ప్రమాదం ఒక చోట ఉందన్నప్పుడు అక్కడ ప్రమాదం ఉందని చెప్పడానికి టాలెంట్ అవసరం ఏంటి? రోడ్డు రిపేర్లో ఉంది, వేగంగా ఒక బైక్లో వస్తున్నాడు, అక్కడ రోడ్డు రిపేర్లో ఉంది, ఇదే వేగంతో వెళితే వాడు పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి, అది నీకు తెలుసు. భాష వచ్చిన ఎవడైనా కూడా ఆ వేగంగా వెళ్తున్న అబ్బాయిని ఇమీడియట్గా ఆపి, బాబు స్లోగా వెళ్ళు, రోడ్డు రిపేర్లో ఉంది, నీకు తెలియనట్టుంది అని చెబుతారా చెప్పరా? చెప్పండి. తెలిసినా నువ్వు చెప్పకుండా నువ్వు ఆగితే ఎందుకు చెప్పలేదని అడిగితే, రోడ్డు రిపేర్లో ఉందని చెప్పే టాలెంట్ నాకు లేదంటావేంటి? ఇక టాలెంట్తో పని లేదు, భాష వస్తే చాలు. అన్నీ మాట్లాడడానికి టాలెంట్లు ఉంటాయి, కానీ దేవుని గురించి మాట్లాడడానికి టాలెంట్తో పని ఏముంది నాకు అర్థం కాదు. రాజకీయాలని మనమే మాట్లాడతాం, మనంత బాగా ఎవరు మాట్లాడరు. సీరియళ్ళ గురించి మనమే మాట్లాడతాం, మనంత బాగా ఎవరు మాట్లాడరు. మనం బాగా మాట్లాడతాం కనుక చక్రవాకం వచ్చింది, మనం బాగా మాట్లాడతాం కనుక మొగల్ రేకులు వచ్చింది. ఈ సీరియల్ అనేది డిమాండ్ ఏంటంటే అడిగితే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కనుక వీటి గురించి. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని గురించి చెప్పడానికి మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకు మనసు లేదు కనుక మార్గం దొరకట్లేదు. ఆత్మలు ఎక్కడుంటాయని అడుగుతారా? ఆత్మలు ఎక్కడుంటాయంటే ముందుగా మన ఇంట్లోనే ఉంటాయి, మన కుటుంబంలోనే ఉంటాయి.
ఆత్మల కోసం మీరు ఏదో మైకి పెట్టుకొని బయట తిరగాల్సిన మొట్టమొదట చెప్తున్నాను నేను. రక్షణ ముందు మన ఇంటి వారికి అవసరం. చెరసాల నాయకుడు రక్షణ పొందాలంటే నేను చేయాలని అడిగాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు మాత్రమే కాకుండా ఇంటి వాళ్ళని కూడా రక్షించుకోవాలని చెప్పాడు ఇమీడియట్గా. రక్షించుకున్నాడు ఆ చెరసాల నాయకుడు, రక్షించుకున్నాడు. మరి మీ అందరి కుటుంబాలు ఉన్నప్పుడు మీ అందరి కుటుంబాల రక్షణ కొరకు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? దాని కొరకు ప్రతిరోజు మీరు చేయవలసిందే కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థనలో యజమానిగా మీరు ముందుండి నడిపించాలి, ఇల్లాలుగా మీరు సహకరించాలి, కుటుంబ సభ్యులందరినీ రక్షణలో తీసుకొని రావాలి. ఆత్మలుగా వారిని దేవుని కొరకు మీరు కనాలి, ఫలించాలి. అక్కడితో సరిపోయిందా? అక్కడ నుంచి సమాజంలోనికి వెళ్ళి ఎంతోమంది తెలియక ఈ అపవాది తంత్రాలకు బలైపోతున్నారు. అలాంటి వారికి వాక్యం అందించడానికి వీలైతే మీరు చెప్పండి. మేము చెప్పలేమండి, కొత్త వాళ్ళకి మేము చెప్పలేమండి అలాంటి వారికి అని మీరు అనుకుంటే చెప్పించే వారి చేతనైనా చెప్పించండి. ఏ విధము చేతనైనా మీరు దేవుని కొరకు ఆత్మలను సంపాదించే కార్యక్రమంలో మీరు ఫలభరితంగా మీరు కంటికి కనపడాలి. సువార్త పనిలో పాలివారవ్వాలి, సహకారులుగా ఉండాలి. అది ఒకటి. మీ వ్యక్తిగత జీవితంలో ఆత్మఫలాలను రాల్చాలి. ఈ జీవితం మనకు లేకపోతే మాత్రం దేవుడు ఒప్పుకోడు, పరలోకం రాదు. ఫలించడి తీగలుగా మన కంటికి కనపడాలి, కానీ తండ్రికి పనికిరాని తీగలుగా మనం కనపడకూడదు. అసలు చెట్టు దగ్గరికే రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చెట్టు దగ్గరకు వచ్చి కనెక్ట్ అయ్యి కూడా ఇంకా పనికి రాకుండా ఉంటే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అవునా? చెట్టుకు కనెక్ట్ అయిన తర్వాత ఆ తీగ ఫలించడి కొమ్మగా ఉండాలి తప్పితే పనికిరాని తీగగా, పనికిరాని కొమ్మగా వ్యవసాయకుని ఎదుట కనబడకూడదు. అలాంటి దయనీయమైన పరిస్థితి మనందరికి ఉండకూడదు. ఈరోజు ఈ ప్రాంతంలో పరిచర్య చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక సువార్త పరిచర్య కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ పరిచర్య కార్యక్రమాలలో మీరందరూ పాల్గొనటం మాత్రమే కాక మంచి సహకారులుగా ఉండి ఈ యొక్క పరిచర్యను బలపరచడానికి మీ వంతు కృషి మీరు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇంకా అనేక మంది ఆత్మలు ఈ మహాజ్ఞానానికి పాత్రలగుటకు మీ ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. ఏమండి? మళ్ళీ ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వెళ్తుందని అడిగితే కేవలం వాక్యం చెప్పిన వాళ్ళకే అనుకుంటే ఎలా? సహకారుల పేర్లు కూడా ఎక్కడ ఉంటాయని చెప్పాడు? జీవగ్రంథంలో ఉంటాయి. కనుక ఆ ఫలితంలో మీకు కూడా భాగం ఒకటి ఉందని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక హాయిగా సువార్త పనిలో ఉండి సురక్షితమైన జోన్లో ఎప్పుడు కూడా మీరు కొనసాగాలన్నదే తండ్రి కోరిక. 3 రకాల ఫలాల గురించి మీకు చూపించాను. ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను. మొదటి గ్రూప్లో ఉన్న ఫలాలు, గర్భఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ గర్భఫలాలను మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ 2 ఫలాలను మాత్రం తండ్రి కోసం మీరు ఖచ్చితంగా, తండ్రి కోసం అనడం కంటే మన భవిష్యత్తు కోసం ఫలించి తండ్రితో చిరకాలం, శాశ్వతకాలం ఉండడానికి మీరు ప్రయత్నం చేసి కష్టపడి విజయం సాధించాలి. దాని కొరకు వాక్యానికి మీరు ఎప్పుడు దగ్గరగా ఉండి ఫలించడి తీగలుగా దేవుని ఎదుట కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలు ఇంతవరకు ఎన్నో మాటలు విని ఉన్నారు. ఫలించేడి తీగలుగా ఉండాలన్నది మీ కోరిక, కానీ పనికిరాని తీగలుగా ఎంతోమంది కనపడుతున్న పరిస్థితులలో ఈ మాటలు మీ పిల్లలకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. విత్తబడిన ప్రతి మాట మీ పిల్లలందరి హృదయాల్లో వారి వ్యక్తిగత జీవితంలో ఫలించినట్లుగా సహాయం చేయమని, తిరిగి సాయంత్రం వేళ సభకు మేము సిద్ధపడుచుండగా సభను దీవించి మీ మహిమార్థమై జయప్రదం చేయమని, ఈ సదస్సుల కోసం, ఈ సభల కోసం ఎందరైతే ఆలోచించారో, కష్టపడుతూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి రావాల్సిన పరసంబంధమైన దీవెనలను అనుగ్రహించమని, ఇక్కడ జరుగుతున్న పరిచర్యనంతటినీ మీ ఫలభరితముగా తండ్రి దీవించమని ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు మీ బంగారు పాదముల యొద్ద పెట్టి సమర్పిస్తున్నాను స్వామి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392.
గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.